హాయ్ హలో నమస్తే నేను మీ నాగార్జున ఈరోజు మన ముందున్న గెస్ట్ నాగశివ గారు పరమపద సోపానం అనే మూవీ నుంచి డైరెక్టర్గా లాంచ్ అవుతున్న వ్యక్తి. నమస్తేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ్ టీవీ టీమ్కి హ్యాపీగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా ఒక 2 క్వశ్చన్లు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నన్ను ఎందుకు పిలిచారు? ఇంతమంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు, ఏదో కొత్తగా మొన్న లాంచ్ అయ్యాను నేను, ఏదో పరమపద సోపానం ఇప్పుడే కొంచెం పేరు బయటకు వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు పిలిచారు మిమ్మల్ని మీ స్టూడియోకి? యాక్చువల్ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే పూరి జగన్నాథ్ గారు, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మీరు పూరి జగన్నాథ్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారని చెప్పేసి ఆయనతో మీకున్న అనుబంధాలు ఇవన్నీ మాట్లాడాలనే ఒక ఉత్సాహంతో మిమ్మల్ని పిలిచాను. అంటే ఆయన గురించి పిలిచారా లేదా? లేదా అండి, తెలుసుకోవడం నన్ను పిలిచారా? లేదు అంటే మీరు ఆయనతో వర్క్ చేశారు కాబట్టి మీ ఇద్దరు బాండింగ్ ప్లస్ ఆయన కాంపౌండ్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆ డైరెక్షన్ చేస్తూ ఉన్నారు, ఈ విషయాలు మాట్లాడదామని పిలిచానన్న. సరే అడగండి, చెప్పేస్తా మొత్తం. అడగండి సార్. అన్న, పూరి గారి కాంపౌండ్ నుంచి మీరు బయటకు వచ్చి డైరెక్టర్గా ఫస్ట్ మూవీ చేస్తూ ఉన్నారు. సో అంటే ఫస్ట్ మీరు మూవీ రాసుకున్నప్పుడు పూరి గారి స్టైల్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్. మీరు పూరి గారి స్టైల్లో రాయాలనుకున్నారా లేకపోతే మీ ఓన్ స్టైల్లో రాయాలనుకున్నారా? అంటే యాక్చువల్లీ పూరి గారు డైరెక్షన్ నాకు చాలా ఇష్టం. అంటే స్టైలు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి ఆయన ఫస్ట్ ముందుంటారు. వర్కింగ్ డేస్ ఫస్ట్గా వర్క్ చేయాలి. ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు ప్రతి షాట్ కూడా ఎడిటింగ్ కట్ ఉంటుంది ఆయన మైండ్లో. అది నాకు చాలా ఇష్టం. అంటే నాకు బిఫోర్ తెలిసి ఇదంతా, నేను జాయిన్ అవ్వక ముందే తెలుసు నాకు. అవన్నీ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను. సో అందు గురించి ఆయన డైరెక్షను, ఆయన మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అన్నీ నేర్చుకుందామని ఆయన దగ్గర ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఒక్క సినిమా చేస్తే చాలు డైరెక్టర్ అయిపోవచ్చు. ఏదో బతికేయడానికి వెళ్తే ఆయన దగ్గర 10 సినిమాలు 20 సినిమాలు ఆయన వెనకాల చేసుకుంటా వెళ్ళొచ్చు. కానీ డైరెక్టర్ అవ్వాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా నిలబడి ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ కావాలి, ఒక డైరెక్టర్ చేయాలనుకుంటే ఒక సినిమా ఆయన దగ్గర చేసి బయటకు వస్తే చాలు. మీరు ఎన్ని సినిమాలు చేశారన్న? నేను ఇప్పుడంటే చెప్పొచ్చా చెప్పకూడదో నాకు అర్థం కావట్లేదు. అంటే అందరూ పూరి గారు అసిస్టెంట్ అనుకుంటున్నారు. ఒరిజినల్గా చెప్తే నేను లోఫర్ మూవీ ఒకటి చేశా. ఓకే. అందులో నా పేరు పడింది. జ్యోతిలక్ష్మి చేశాను, కానీ ఆ టీంలో మ్యాక్సిమం వాళ్ళెవరికి నేనెవరినో తెలియదు. టెంపర్కి వెళ్ళా కానీ వాళ్ళందరికీ నేను ఎవరినో తెలియదు. నా కారులోనే వెళ్ళి నా ఫుడ్ అన్నీ నేనే పెట్టుకుని డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోయి బ్రేక్ టైంలో నా కారులోకి వచ్చి నా ఫుడ్ తిని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఏసీ ఆన్ చేసుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాను. తప్ప అలా చేశారంటే పూరి గారితో మీరు అప్పుడు ఇంటరాక్ట్ అయ్యారా? అంటే ఆల్రెడీ ఒరిజినల్గా చెప్పాలంటే నేను పూరి గారు ఆఫీస్కి వెళ్ళింది ఆంధ్ర వాళ్ళ టైంలో నేను కలవడానికి వెళ్ళాయని. కొన్ని సందర్భాలు వచ్చినాయి, అప్పుడు కుదరలేదు. ఆంధ్ర వాళ్ళ టైంలో నేను హైదరాబాద్ వచ్చా. సారథి స్టూడియోలో సెట్ వేసి షూట్ చేస్తారు. ఆ టైంలో ఆయన బిజీగా ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడం గారిని కలిసాను, లావణ్య గారిని కలిశాను. సో నెక్స్ట్ మూవీలో ప్లాన్ చేద్దాం, ఇదంతా జరిగినాయి. కానీ ఎందుకు అలా నాకు కుదరలేదు. కానీ ఒకటి ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంత ఈజీగా ఏది దొరికేది, అది నేను నేర్చుకున్నాను లాస్ట్లో. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిందో లోఫర్కి ఆంధ్ర వాళ్ళకి మధ్యలో అదంతా బయటే గడిపాను నేను. ఇంకా చాలా సినిమాలు చేశాను, కంద్రీగా అవన్నీ. కొన్ని నాకు పేర్లు వేయలేదు, కొంతమంది నన్ను పట్టించుకోలేదు. ఆ సినిమాల పేర్లు చెప్పను నేను. అందు గురించే నీ జతగా నేను ఉండాలి, కంద్రీగా ఇలాంటి వాటిలో నా నేమ్స్ పడినాయి కాబట్టి ఆ సినిమాల్లో నేను అంటే పేర్లు చెప్పగలుగుతా. చాలామంది నన్ను పట్టించుకోలేదు, వెళ్ళేవాడిని, నన్ను ఎవడో పట్టించుకునేవాడు కదా. అక్కడ నా పని నాదే, వాళ్ళ పని వాళ్ళదే. కానీ నాకు కావాల్సింది వర్క్. అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. ఎక్కడ షూటింగ్ జరిగినా అట్లీస్ట్ అంటే ఏదో ఒక వర్క్, జూనియర్ ఆర్టిస్ట్ అయినా పర్లేదు, వెళ్ళి అక్కడ నిలబడి అంతా అబ్జర్వ్ చేయాలి. ఇది నా టార్గెట్. అలా చేసుకుంటూ వచ్చాను మూవీలన్నీ. సినిమా అంటే పిచ్చితో వచ్చారా మీరు ఇండస్ట్రీకి? పిచ్చి అంటే మీ ఉద్దేశంలో అసలు పిచ్చి అంటే ఏంటి చెప్పండి? అదే ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్గా అయినా నేను కనపడాలని కాదు, షూటింగ్లో ఎంటర్ అవ్వడానికి నాకు ఒక వేవ్ పడాలి అని. షూటింగ్ అంటే మీకు తెలియదు కాదు, ఎవరు పిలిచినా అంటే మామూలు వాళ్ళు ఎవరిని ఎంటర్ చేయడానికి అంత ఈజీగా అవ్వదు. కానీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళొచ్చు లోపలికి, ఒక ఆఫీస్ బాయ్ వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొకరు వెళ్ళొచ్చు, కానీ అవుటర్స్ నాట్ అలౌడ్. ఇది క్లియర్ కట్ కదా. సో అందు గురించి ఏదో ఒకటి పేరు చెప్పుకుని లోపలికి వెళ్ళాలి, అబ్జర్వ్ చేయాలి. షాట్ ఎలా చేస్తున్నారు, షూటింగ్ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు మానిటర్ కొంచెం దూరంగా దగ్గరికి వెళ్తే మనం రానివ్వరు కదా. ఆ టైంలో దూరంగా అబ్జర్వ్ చేస్తూ అలా ఒక సినిమాకి జాయిన్ అయ్యి అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మీకు
డైరెక్షన్ చేయాలని ఇండస్ట్రీకి వచ్చారా? అసలు మీకు ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన? నాకు మణిరత్న గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అన్నీ చూస్తూ ఉండేవాడిని. పేర్లు అన్నీ అంటే చెప్పలేను, కానీ వేరే టెన్షన్స్ అన్నీ ఉండి అన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి. కొంచెం అవన్నీ పక్కన పెట్టి కొంచెం స్టైల్ మార్చాను నేను కూడా. ఓకే. సో అందు గురించి మణిరత్నం గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచి బాగా అంటే డైరెక్టర్ అవ్వాలనే కాదు, ఈ కళారంగం మీద అయితే నాకు ఒక ఇష్టం ఏర్పడింది అప్పటి నుంచి. ఎందుకు ఏదో తెలియని ఎమోషన్. అప్పటి నుంచి అలా నేను మనసులో అంటే తెలుసు కదా, ఊరిలో నాకు నేను ఇండస్ట్రీకి వెళ్తాను లేదంటే ఫిల్మ్స్లోకి వెళ్తాను, ఇవన్నీ తెలుసుగా మీకు. ఎవరు యాక్సెప్ట్ చేయరు, నవ్వుకుంటూ ఉంటారు, ఎవరితో చెప్పేవాడిని కాదు. కాలేజ్ అయ్యి కొంచెం స్టడీ అయిపోయిన తర్వాత మెల్లిగా స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ వచ్చాను. అంటే వేరే వాళ్ళ ద్వారా హైదరాబాద్ వచ్చాను నేను. డైరెక్ట్గా తీసుకెళ్ళి జాయిన్ చేస్తా అన్నారు. సో ఇంకా నాకు అర్థమైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 days 3 days చూశాను, ఇది ఇలా కరెక్ట్ కాదని చెప్పేసి మనం హార్డ్ వర్క్ చేయవలసిందే దీంట్లో అని చెప్పేసి మళ్ళీ నేను ఒంటరిగా వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకుని అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశాను నేను. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతామన్నా? 20 years అయిపోతుందంటే కానీ ఆంధ్ర వాళ్ళ సారథి స్టూడియోలో సెట్ వేశారంటే 2003-2 అనుకుంటా నాకు తెలిసినట్టుగా. ఆంధ్ర వాళ్ళ 2004లో రిలీజ్ అయింది. 2003లో వచ్చి నేను 2003 అంటే ఇయర్స్ నాకు నేమ్స్ ఈ ఇయర్స్ నాకు సరిగ్గా గుర్తుండవు, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇవన్నీ నాకు గుర్తుండవు. అందుకని ఆంధ్ర వాళ్ళు అనగానే ఆ డేట్ నాకు గుర్తొచ్చింది. 20 years కష్టపడినారు, ప్లస్ ఒక పెద్ద కాంపౌండ్ నుంచే బయటకు వచ్చారు. ఓకే. అలాంటప్పుడు మీరు ఎటువంటి కథని చూజ్ చేసుకోవాలన్నా? అంటే మీరు ఒక డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు, కొత్త మూవీ లాంచ్ అవుతూ ఉన్నారు. సో మీరు ఒక పెద్ద ఆర్టిస్ట్తో లాంచ్ అవ్వచ్చు కదా. అంటే ఇందులో యాక్చువల్గా ఏంటంటే పెద్ద ఆర్టిస్టు చిన్న ఆర్టిస్టు అని కాదు, కానీ మనం కథ రాసుకున్నప్పుడు అంటే కొంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, మనం చాలా ఊహల్లో బతుకుతూ ఉంటాం మామూలుగా. అవి పక్కన పెడితే ఒక కథ రాసుకున్నప్పుడు ఆ కథే హీరోని ఎత్తుక్కుంటుంది, అది నా నమ్మకం. అంటే యాక్చువల్గా ఈ కథ ఎక్కడి నుంచి, ఈ పరమపద సోపానం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈ ప్రొడ్యూసర్ నేను ఇంచుమించుగా కందిరీగ మూవీ నుంచి జర్నీ మా ఇద్దరికి. ఓకే. అంటే మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చినా కానీ ఎప్పుడు టచ్లో ఉంటూ ఉండేవాళ్ళు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఫోన్ చేసి, నువ్వేదన్నా కథ ఉంటే చేసుకోవచ్చుగా, నువ్వు ఈ ఆఫీసులు అంటే ఇవన్నీ తిరిగి అవకాశాలు అడగలేవు కానీ నువ్వు అంటే నా గురించి తెలుసు ఆయనకు బాగా. అడగలేవు కానీ నువ్వు ఎంత తిరగలేవు, నువ్వు కథ ఉంటే రెడీ చేసుకొని నాకు వచ్చి చెప్పు, నేనే ప్రొడ్యూసర్ చేస్తా, లేదంటే ఎక్కడైనా చేపిస్తాను నేను, పెద్ద బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి అవుట్కట్స్ వెళ్ళాం, హైదరాబాద్ సిటీ అవుట్కట్స్ ఏదో వర్క్ మీద వెళ్ళినప్పుడు సరే ఒక లైన్ చెప్తానని చెప్పా. అక్కడేదో ఒక విల్లా లాంటిది ఒకటి చూసా, దాని మీద ఒక టైటిల్ ఒకటి వచ్చింది ఫస్ట్ నాకు. టైటిల్ ఎందుకు చెప్పను, ఎందుకంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నిన్న, కథ మళ్ళీ కొత్తగా తయారు చేసి, అప్పుడు కథ లేదు కానీ తర్వాత వచ్చింది కదా, అందుకని ఆ టైటిల్ కూడా చెప్పట్లేదు ఇప్పుడు, సారీ ఏమనుకోద్దు మీరు. ఓకేనా. అప్పుడు టైటిల్ ఒక సీన్, ఓపెనింగ్ సీన్ ఒక టైటిల్ చెప్పా. ఆ కార్లో ఎలా వెళ్తా ఉన్నాం, ఆయన ముందు కూర్చున్నా, నేను బ్యాక్ సీట్లో కూర్చున్నా. అబ్బా భలే ఉంది కదా అని చెప్పేసి ఒక షాక్ అయ్యారనమాట. అవునా ఏంటి చిన్న పద్దానికి ఎంత రియాక్ట్ అయ్యాడు ఏంటినా, సరే చూద్దామని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నుంచి కాల్ స్టార్ట్ అయినాయి. చెప్తా ఉన్నావు కదా పూర్తిగా కంప్లీట్ స్టోరీ నారేష్, నువ్వు వచ్చి రా అంటే 4 రోజులు అవాయిడ్ చేశా. ఇంకా 5వ రోజు వెళ్ళిన తర్వాత నా దగ్గర కథలేదు, టైటిల్ ఆ సీన్ ఒకటి ఉంది అంతే. అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, నా దగ్గర ఏది లేదని చెప్పకూడదు. ఎందుకంటే నేను ఒక రైటర్నే, నేను ఒక డైరెక్టర్నే, అంటే డైరెక్షన్ చేయక ముందు కూడా నాకు ఆ ఫీలింగ్ ఉండేది కదా. సో నేను ఒక రైటర్నే, డైరెక్టర్నే, కొంచెం అబద్ధాలు చెప్దాం, ఒక అబద్ధం చెప్తే అక్కడి నుంచి కథ మొదలవుదా, ఇన్ రాయలేదు ఇది ఒకటి రాద్దాం అనేది ఒక ఉండేది. దాని మీద ఒక కథ వేసాను, కానీ నేను సాటిస్ఫై కాలే. అయిన తర్వాత ఆయన ఫోన్ చేస్తూ ఉండేవాడు, సార్ ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు సార్, నేను ఒక మంచి కథ చెప్తాను మీకు పేరు రావాలి, సో మీరు ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నారు ప్రొడ్యూసర్గా, సో నేను డైరెక్టర్గా ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నా, సో అలాంటప్పుడు ఈ ఇద్దరు కాంబినేషన్లో ఏదన్నా ఒక డిఫరెంట్గా ఏదన్నా కథ ఇచ్చేద్దాం అంటే నాకు బాగా క్లోజ్ చెప్పుకోగలుగుతా ఆయన ఫ్రీగా, నాకు మంచి ఫ్రెండ్ కూడా, నా పెద్ద అయినా నాకు మంచి ఫ్రెండ్. అప్పుడు సరే కానీ అన్నాడు ఆయన. అంటే సరే అని చెప్పేసి ఒక వారం రోజుల్లో ఒక చిన్న పాయింట్ చెప్పా, బాగుంది అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు లైఫ్లో, ఎందుకంటే చాలా ఈ పరంపద సోపాన్లాగే చాలా మెలికలు తిరిగినాయి ఇదంతా స్టోరీ అంతా. దీని తర్వాత అప్పుడు ఈ స్టోరీ అన్న తర్వాత మొత్తమే ఫైనల్గా స్టోరీ లాక్ అయిపోయింది. ఈ కథ ఎవరు బాగుంటాడు హీరో అని అడిగాడు.
సరే ఎవరు బాగుంటారో అది ఇది అని కాదు, కానీ అప్పుడు ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక మూవీ చేశారు. ఇందులో అర్జున్ అంబాటి అనే హీరో ఒక మంచి రోల్ చేశారు. ఆయన యాక్చువల్గా అర్ధనారి అనే ఒక మూవీ ముందు చేసినప్పుడు యాక్టింగ్ చాలా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందనమాట. నాకు బాగా ఇష్టం అర్ధనారి మూవీ. అంటే ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు, ఆ టైంలో అలా వచ్చి వెళ్ళిపోయింది, కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది దానికి అర్ధనారి మూవీకి. అందులో యాక్టింగ్ నాకు చాలా ఇష్టం, అది మైండ్లో పడింది. అంటే మంచి ఏదైనా ఒక రోల్ రాయాలి ఇతనికి అన్నది పడింది. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా సార్ అర్జున్ అంబాటి లాంటి ఒక యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఒక హీరో ఉంటే బాగుంటుంది సార్ ఈ కథకి అని చెప్పాను. అవునా అన్నాడు. ఒక సినిమా అంటే ఆయన చేసే సినిమా కంప్లీట్ అయిపోయింది, ఫోటోషూట్ చేస్తున్నారు ఎక్కడో. సరే మీకు క్లోజ్ కదా సార్, అందుకని మామూలుగా చెప్పాను అలాంటి వ్యక్తి అన్నాను, కానీ ఆయన చెప్పలేను నేను. అర్జున్ అంబాటి అన్నాడు కారెక్కి అన్నాడు. కారెక్కి తీసుకెళ్ళిపోయాడు ఆయన, ఎవరో ప్రొడ్యూసర్ గారు. అంటే డూ అని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దు, దానికి కూడా ఒక మీనింగ్స్ ఉన్నాయి, కూడా మధ్యలో అడగండి చెప్తా నేను. డూ అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడం కాదు, ఒక హానెస్ట్లీ పర్సన్ని మనం అలా వచ్చేస్తుంటుంది అనమాట. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హీరో గారికి అక్కడ ఏదో ఫోటోషూట్ జరుగుతుంది, సో ఇలా పరిచయం చేశాను నన్ను. పాయింట్ వైజ్గా జస్ట్ ఇలా ఉంటుందండి కథ అని జస్ట్ ఒక అవుట్లైన్ చెప్పాను. సరే చేద్దాం, బాగుంది శివ గారు, అంటే నన్ను కదా, మా ప్రొడ్యూసర్ పేరు కూడా శివనే. శివ గారు చేద్దాం సార్, ఇది ప్లాన్ చేద్దామండి, ఆఫీస్లోకి వెళ్దాం అని చెప్పేసాను. అక్కడి నుంచి మెల్లిగా స్టార్ట్ అయింది కదా. అంటే ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అని ఏదో మా క్యాజువల్గానే డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేశారు. అక్కడి నుంచి ఇదంతా పరంపద సోపానం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే పాపం నాకు చాలా క్లోజ్ అయినా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. షూటింగ్ ఒక 4 days ఉంది, షెడ్యూల్ అంతా వేస్తాం, అంతా రెడీ అయిపోయింది, A to Z అంతా అయిపోయింది మొత్తం అంతా. ఎల్లుండి ఒక ఈరోజు యాక్చువల్లీ థర్స్డే అనుకుంటాను, మండే నుంచి షూట్ 3 days షెడ్యూల్. అంటే 3 days ఫస్ట్ ఎవరన్నా కొత్త డైరెక్టర్కి ఇచ్చేటప్పుడు ఒక చెక్ చేసుకుంటారుగా, అలాగే 3 days షెడ్యూల్ వేసాం. అయిన తర్వాత నాకు ఎందుకో షూటింగ్కి వెళ్ళడానికి సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నాకు అవ్వట్లే, మైండ్ పనిచేయట్లేదు. ఎందుకంటే నేను కథ ఎందుకో పూర్తిగా నాకు అదంతా నేను స్క్రీన్ ప్లే కానీ ఇదంతా అడ్జస్ట్మెంట్ కుదరలేదు, నాకు టైం దగ్గర పడిపోయింది. సో డల్గా ఉండడం బట్టి అప్పటి నుంచి ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు ఇందులో కొంచెం ఎందుకో సాటిస్ఫై కావట్లేదు, నాకు 15 days టైం కావాలన్నా. అంతే షాక్ అయినా. వెంటనే సరే షూటింగ్ ఆఫ్ చేసేయండి ప్రజెంట్, 15 days కాదు 1 month తీసుకో, నువ్వు ఫ్రీగా రెడీ చేయి, ఫస్ట్ సినిమా ఇది, మనకు బాగుండాలి, ఏది కూడా ప్రాబ్లం రాకూడదు, అన్నీ క్యాన్సిల్ చేశాడు పాపం ఆయన. క్యాన్సిల్ చేసి వితిన్ 15 days 20 daysలో మొత్తం ఫినిష్ చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది ప్రొడ్యూసర్ గారు మీకు ఫుల్ సపోర్ట్ 100. ఎంత అనుకున్నారన్న ఫస్ట్ మీ బడ్జెట్ అయితే ఫిగర్లు చెప్పకూడదు, కానీ అంటే చాలా తక్కువ బడ్జెట్. ఈ నెక్స్ట్ మళ్ళీ నేను ఈ కంప్లీట్గా కొత్త వర్షన్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా ఆయన బడ్జెట్ పెంచుకున్నారు. ఓకే, అంటే టోటల్ ఇప్పుడు మూవీకి ఎంత బడ్జెట్ అయిందన్నా? మనకి పూర్తిగా తెలియదండి. అంటే ఒక ఫిగర్ అని మనం అనుకుంటాం, కొన్ని చెప్పరు, కొన్ని చెప్పకపోవచ్చు మనకి. అంటే ఈడేదో టెన్షన్ పడుతున్నాడని చెప్పేసి మనకు కూడా కొన్ని చెప్పకపోవచ్చు. అంటే నేను కూడా కొంచెం ఫస్ట్ ప్రొడ్యూసర్ కదా ఆలోచిస్తా, ఇంత బడ్జెట్ అయిపోతుందేమో, కొంచెం ఇవన్నీ ఉంటాయి కదా, ఈ టెన్షన్ రాకూడదు, నాకు చెప్పకపోయి ఉండొచ్చు కూడా. కానీ దేంట్లో విషయంలో కాంప్రమైజ్ కాలేదు, అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు ఆయన నాకు. ఇందులో బస్ ఎపిసోడ్ ఒకటి ఉంది, జస్ట్ చిన్న ఎపిసోడ్ అంతే. ఒక అమృత సినిమాలో ఒక క్లైమాక్స్ లాగా చిన్నది చెప్పాను ఆయనకి. లేదు ఇది పెద్దది, అండ్ ఒరిజినల్ బస్సు రన్నింగ్లో ఉన్న బస్సు కొనిచ్చి నాకు ఫైర్ చేసి సీజీలు లేకుండా ఒరిజినల్గా చాలా న్యాచురల్గా తీసే అంత ఖర్చు పెట్టాడు ఆయన. అంతే, షార్ట్ కట్లో చెప్పాలంటే మీకు. అన్న అర్జున్ గారు ఆల్రెడీ సీరియల్స్ చేశారు. అర్జున్ గారిని నమ్ముకొని మీరు ఈ కథ చెప్పుకున్నప్పుడు, ఓకే, ప్రొడ్యూసర్కైనా హీరో గారికైనా ఓకే, ఆడియన్స్ థియేటర్కి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? అసలు ఈ మూవీ మార్కెటింగ్ అవుతుందా? నేను నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్ చేయడానికి వేరే హీరో దగ్గరికి పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒరిజినల్గా చెప్పాలంటే ఈ పాయింట్ అసలు మాకు ప్రొడ్యూసర్ గారికి కానీ శివప్రసాద్ గారికి కానీ ప్రొడ్యూసరు ఆయనకి కానీ నాకు కానీ ఎలాంటి థాట్ లేదు. యాక్చువల్గా మంచి కథ ఇది, ఎవరు బాగుంటారో చూస్ చేసుకున్నాం, ఆయన ఓకే చెప్పారు, స్టార్ట్ చేసాం తప్ప థియేటర్కి ఆడియన్స్ వస్తారా లేదంటే ఈ కమర్షియల్గా ఆలోచిస్తే ఎవ్వరు కూడా ఎలాంటి సినిమాలు తీయలేరండి. కమర్షియల్గా డబ్బులు వస్తాయా లేదా ఇప్పుడు అనకూడదు, కానీ సింపుల్గా ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రూపాయికి రూపాయి వస్తేనే మేము పెడతాం అన్నది కాదు, ప్యాషన్తో చాలామంది వస్తున్నారు. అది కూడా ఆ ప్యాషన్తో స్టార్ట్ అయిందే తప్ప నెక్స్ట్ బడ్జెట్ పెడితే ఇంత వస్తుందా లేదా
ఏదో నమ్మకం అంతే. ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఒక మంచి ప్రాజెక్టు బయటకి ఇవ్వాలి, ఒక మంచి ప్రోడక్ట్ బయట మనకి రిలీజ్ కావాలి అన్నది ఆలోచించాను తప్ప ఈ బడ్జెట్లు వస్తాయా లేదంటే ఇవన్నీ ఎప్పుడు ఆయన నేను డిస్కస్ చేసుకోలేదు ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే బయట ఆల్రెడీ మనం చాలా చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న సినిమాలు చాలా వస్తూ ఉన్నాయి. ఒక డైరెక్టర్ ఒక మూవీ చేశాడంటే మళ్ళీ కనబడడం చాలా కష్టమవుతా ఉంది. సో మీరు అలా కనుమరుగైపోవాలనుకుంటున్నారా? ఇన్స్టెంట్గా రాలేదండి నేను. ఈ పరమపద సోపానం బ్యాక్ నాకు ఒక 20 ఇయర్స్ కష్టం ఉండలే కానీ ఇష్టం ఉంది నాకు. అంత ఇష్టంగా 20 ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నవాడిని వెళ్ళిపోవాలి అని ఎందుకు అనుకుంటాను? సో అలాంటప్పుడు మీరు పెద్ద హీరోతో ఏదో ఒక ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాదు రియలే ఇది నేను చెప్పేది. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారు. అవును. సో ఆయన కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారంటే మీరు ఒక పెద్ద డైరెక్టర్ కావాలనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు బుచ్చిబాబు గారు ఉన్నారు, సుకుమార్ గారి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారు. శ్రీకాంత్ ఓదెల గారు ఉన్నారు, దాని తర్వాత అనిల్ రావిపూడి గారు. ఫస్ట్ సినిమాతోనే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఓకే. సో మీరు అలా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే నేను ఆ ప్రయత్నం కాకుండా ఇంకా కొత్త ప్రయత్నం ఏదో నేను మొదలెట్టి ఉండొచ్చేమో అని మీరు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు కానీ డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తున్నాడేమో అని మీరు అనుకోవచ్చు కదా అంటున్నా. అలా అనుకోవచ్చు అని అంటే నేను ఒకటేనా టు బి ఆనెస్టీ, చాలా మంది డైరెక్టర్స్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు అలా కాకూడదు. ఎందుకంటే మీరు వచ్చిందే పూరి గారి కాంపౌండ్. అసలు ఆయన వర్కింగ్ స్టైల్, ఆయన స్టోరీస్ వేరు. ఇప్పుడు ఆయన స్టైలు వర్కింగు ఇదంతా పక్కన పెడితే అండి, ఆయన ఆ రేంజ్ మనిషి. అవును. నేను ఏదో కొత్తగా లాంచ్ చేయను. అంటే ఆయన స్టైల్లో ఆయన వెళ్ళడానికి ఆయన చేసుకున్న ఒక క్రియేషన్ అదంతా. దాన్ని క్యాచ్ చేయడం కానీ ఏదన్నా అంటే నా వల్లే కదా, ఎవరి వల్ల కూడా కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆ పైన ఆయన ఉంటారు. ఈ కింద నుంచి మనం ఏం చేయగలుగుతాం అనేది మనల్ని నమ్ముకొని మనం చేసుకోవాలి తప్ప ఆయన రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. అంటే ఆయన అక్కడే చూసుకుంటాను ఎప్పుడు కూడా. సో మనం ఎలాగా స్టార్టింగ్ నుంచి సరే మనం కొత్త ఇండస్ట్రీ జీరో, నేను అసలు ఎవ్వరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. ఫస్ట్ ఏదో ఒక ట్రైన్ ఎక్కి నీట్గా వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకుని అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేశా. నాకు నిజంగా ఈ మనుషులను అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందా, ఇండస్ట్రీ అంటే ఏంటి అని తెలుసుకోవడానికే నాకు ఒక 10 ఇయర్స్ పట్టింది. అంటే నేను దాని గురించి ఎంత సెర్చ్ చేసి ఉంటాను నేను. ఆ 10 ఇయర్స్ పోయిన తర్వాత ఫస్ట్ టైం చెప్తాను, ఎవరికి తెలియని విషయం. అంటే ఈరోజు డైరెక్షన్ చేశాను కాబట్టి తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను. మా నాన్నగారికి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 2 సినిమాలు చేసి 3వ సినిమాకి జాయిన్ అయిన వరకు మా నాన్నగారికి కూడా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నట్టు తెలియదు. ఇంకా నాకు నేనుగా స్టాండర్డ్ అవ్వాలి. ఇంకా నాకు నమ్మకం వచ్చింది, నేను నిలబడగలుగుతాను. ఎందుకు తర్వాత వాళ్ళని బాధ పెట్టకూడదని మా పేరెంట్స్ కూడా చెప్పకుండా, అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డాను నేను కూడా. ఈ స్ట్రగుల్స్ కాదనుకోండి, ఇష్టాలు అనుకోండి, అవన్నీ ఇష్టపడే పడ్డాను అవన్నీ. సో వాళ్ళకు కూడా నేను తెలియకుండా మేనేజ్ చేసి స్టాండర్డ్ అయిన తర్వాత నా మీద నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు పేరెంట్స్కి, మా డాడీకి చెప్పా ఫస్ట్ ఫోన్ చేసి, నాన్నగారిలాగా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాను. అంటే నేనేదో ఎక్స్పెక్ట్ చేసా 3-4 డేస్ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా మా ఫాదర్తో ఎలా మాట్లాడాలని. నాన్నగారు ఇలాగా నాకు నేనే ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఏదో ఒకరోజు ఈవినింగ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని, నాన్నగారు మీరు ఏదో అనుకుంటున్నట్టుగా సాఫ్ట్వేరో లేదంటే ఇంకొకటి బిజినెస్ నా వల్ల కాదు ఇవన్నీ, నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలని, ఇంకా కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. సో ఇంకా ఇదే నా ఫైనల్ డెసిషన్. అంటే మా డాడీ ఏమంటారో నేను చాలా భయపడ్డాను అప్పుడు. మా డాడీ ఒకటే అన్నారు, అవునా నీకు అంటే చెప్పేంత ఏజ్ దాటిపోయింది నీకు ఇప్పుడు నేను చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో నువ్వు ఉండవు, నీకు నమ్మకం ఉంటే కంటిన్యూ చేసుకో అని. అప్పటి నుంచి ఆయన కోఆపరేషన్ నాకు చాలా ఉంది బ్యాక్ సైడ్ నుంచి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చినాక మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషన్ నేను 6,000 అండి. ఎక్కడ తీసుకున్నా? సినిమాలో పేర్లు వద్దులేండి కానీ అంటే నేను ఒరిజినల్గా చెప్పినా మీకు, ఇప్పుడు ఈ 20 ఇయర్స్ నుండి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో సంపాదించింది 1 లక్షన్నర 2 లక్షలు మించి ఉండదు.
అర్థమైందా మీకు? అంటే నాకేంటంటే శాలరీ డబ్బు అంటే వీళ్ళు శాలరీ ఇస్తున్నారా లేదా, దాంతో నేను బతకాలి, ఇలా ఈ టైప్ కాదు. నేను బయట యాక్చువల్గా నైట్ షిఫ్ట్లు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను, నైట్ షిఫ్ట్ కూడా. లేదంటే ఇంట్లో నాకు సపోర్ట్ ఉంది, లేదంటే ఇంకా పేర్లు ఎందుకులే, నా సర్కిల్లో అంటే నా వాళ్ళు అనేవాళ్ళు కొంతమంది ఉంటారుగా మనకి. అంటే చుట్టాలు గట్ట కాదులేండి, రిలేటివ్స్ అనేది ఈ మన ఇవన్నీ వేస్ట్. కానీ కొంతమంది మధ్యలో మనకి ట్రావెల్ అవుతున్న టైంలో కనిపిస్తూ ఉంటారు చాలామంది. అంటే కనిపించడం కాదు, ఆ దేవుడు అంటే ఆ దేవుడు పంపించిన అనుకోండి, అలాంటి వాళ్ళు చాలామంది సాయం చేశారు నాకు బ్యాక్ సపోర్ట్గా. రిలేటివ్స్ అంటున్నారు, అంటే రిలేటివ్స్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లేదా? రిలేటివ్స్ సపోర్టు ఏమి లేదండి, జీరో. అంటే వాళ్ళ వల్ల ఏమైనా నేను డిసప్పాయింట్ అవుతానేమో కానీ నాకు సపోర్ట్ కాదు, డిసప్పాయింట్ లేకుండా ఉంటే చాలా నేను ఫీల్ అవుతుంటా చాలా విషయాల్లో. అంటే ఒరిజినల్గా ఓపెన్గా చెప్పాలంటే ఇదంతా తెలుసున్న విషయమే, చాలామంది తెలుసుకోవాల్సిన విషయమే. నేను ఊరి నుంచి బ్యాగ్ పట్టుకుని వచ్చిన టైంలో మా ఫాదరు తరపు నుంచి కానీ మా మదర్ తరపు నుంచి కానీ వాళ్ళే కదా ఉంటారు మనకి, ఇంకా రిలేటివ్స్ అంటే వాళ్ళే కదా. వాళ్ళందరి సైడ్ నుంచి నాకు ఏదైనా డిసప్పాయింట్ తప్ప కోఆపరేషన్ అంటే ఏమీ లేదు, అంతా జీరో. రేపు మీరు సక్సెస్ అయ్యాక మళ్ళీ వాళ్ళే మావోడు అని అనుకుంటారు, అనుకుంటే హ్యాపీ కదా. నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటాను. నేను అలా ఉన్నా ఒకలాగే ఉంటాను, ఇలా ఉన్నా ఒకలాగే ఉంటాను. వాళ్ళందరికీ ఒక వాల్యూ ఇస్తాను నేను కూడా. యాక్చువల్లీ చిన్న పిల్లలండి వాళ్ళందరూ, అంటే మనల్ని ఎప్పుడు అనుకోకూడదు. నేనది పెద్దోడు అని చెప్పట్లేదు, ఏజ్లో చిన్నోడు అయినా కానీ నాకన్నా 10 సంవత్సరాలు పెద్దవాళ్ళు కూడా నా దగ్గర బిహేవ్ చేస్తున్నప్పుడు ఒక ఏమంటారు, ఒక పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళని చిన్నపిల్లలాగే నేను ట్రీట్ చేస్తాను, అంతే. తప్పలేదు కదండి దాంట్లో. చిన్నపిల్లలు రైలు అనుకుంటే ఒక మాటతో అయిపోద్ది, లేదంటే కోపాలు తెచ్చుకుని అక్కడి నుంచి వేరే అన్నీ వస్తూ ఉంటాయి. కరెక్ట్. మీకు పూరి గారి సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతూ ఉంది? ఏమండి, ఆయన దగ్గర చేశాను. ఆయన ఇప్పుడు నిజం చెప్పాలంటే ముంబైలో చాలా విజయ్ సేతుపతి గారి సినిమాతో ఇవన్నీ కొంచెం బిజీగా ఉన్నారు ఆయన. నేను అడగడానికి కూడా ఛాన్స్ లేదు వెళ్ళి, సార్ నాకు ఇలాగా ఈ ఫంక్షన్ ఉంది రండి, లేదంటే నాకు ఇది లాంచ్ చేయండి అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఆయన బిజీలో ఆయన ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో ఉంటే వెళ్దామని 2-3 సార్లు ట్రై చేశా, ఇంకా అంతకు మించి ఇంక నేను తర్వాత చూద్దాం అని నా ప్రయత్నంలో మేమున్నాం ప్రొడ్యూసర్ గారు నేను. మనం యాక్చువల్ పూరి గారి సినిమాల్లో ప్రతి సినిమాల్లోనూ ఒక ఐటెం సాంగ్ చూస్తూ ఉంటాము. సో మీరు వాయనలాగే ఒక ఐటెం సాంగ్ పెట్టేసి ఆ ఐటెం హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నా? ఈ ఐటెం సాంగ్ ఎవరిది అంటే అండి, నేను ఈ పరంపద సోపానం కథ రాసుకున్నప్పుడు అందులో సాంగ్స్ లేవు, ఫైట్స్ లేవు, ఒక స్టోరీ మీద డిఫెండ్ అయింది నా మైండ్ అంతా. ఈ ఐటెం సాంగ్ అనేది మన ప్రొడ్యూసర్ గారు కోరుకుంటే పెట్టానండి నేను. నిజంగా ఆయనే అడిగారు ఒక ఐటెం సాంగ్ ఉంటే బాగుంటుంది అంటే, అవునా అంటే 5 నిమిషాల్లో చేసేస్తా వర్క్. ఇప్పుడు మనకి ఏదైనా మధ్యలో కావాలనుకోండి, అంటే స్టోరీ డిస్టర్బ్ కాదు, ఏదైనా కొంచెం రొమాన్స్ ఉంటే బాగుంటుంది అన్నారు అనుకోండి, అవునా ఇరికిచ్చేస్తాను ఏదో ఒక విధంగా, కానీ స్టోరీ డిస్టర్బ్ చేయను అక్కడ కూడా. ఆ విధంగానే రొమాన్స్ సాంగ్ కానీ, నెక్స్ట్ ఈ ఐటెం సాంగ్ కానీ. యాక్చువల్గా ఐటెం సాంగ్ గీతామాధురి గారు పాడినట్టున్నారు, గీతామాధురి గారు పాడారు సాంగ్. హీరోయిన్ కూడా చాలా, అంటే ఐటెం సాంగ్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ చాలా బాగుంది. అంటే మన పూరి గారు ఇప్పుడు ముమైత్ ఖాన్ గారిని కొంతమంది హీరోయిన్స్ని లాంచ్ చేసి వాళ్ళకి సక్సెస్ ఇచ్చినట్టు అదే ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. గురువు గారి స్టైల్లో కొద్దిగా వాడతాం. అంటే ఇప్పుడు ఈయన ప్రొడ్యూసర్ అడిగారు పలానా ఐటెం సాంగ్ ఉందంటే, ఐటెం సాంగ్ అంటే ఎవరినో తీసుకొచ్చి పెట్టాము. సరే అడిగారు కదా, అప్పుడు పూరి గారు గుర్తొస్తారు. పూరి గారు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈ టైప్లో ఉండాలి, ఇవన్నీ కొన్ని వస్తూ ఉంటాయి మనకు కూడా ఆలోచన. అంటే అడిగినంత మాత్రాన్ని ఈజీగా ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టాం. సో ఆ ఒక స్టైల్లో ఉండాలి అంటే ఒక కొంచెం బాగుండాలి అంటే ఎవరు ఉంది మనకి అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే అప్పుడు ఆ అమ్మాయి నమ్రత మల్లా అని మంచి ఫేమస్ అక్కడ అటు సైడు బాంబేనా, బాంబే అదే అటు సైడ్ ఏదో ఉంటుంది, పేరు చెప్తాను మీకు, భోజ్పురి ఎస్, అక్కడ చాలా ఫేమస్ ఆమె. సార్ అమ్మాయి కావాలి అంటే సరే ఎవరో కాంటాక్ట్ ఇచ్చారు అంటే ఇమీడియట్లీ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి, అప్పుడు ఢిల్లీలో ఉంది అమ్మాయి, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి. కానీ డాన్సర్ అంటే డాన్స్ రిహార్సల్స్ అని ఒకరోజు ముందే తీసుకొచ్చాం. సార్ నాకు వద్దు రిహార్సల్స్, నేను డైరెక్ట్గా వెళ్ళి చేస్తానంది. మా కాన్ఫిడెన్స్ ఉండాలిగా అక్కడ, ఎందుకంటే చిన్న సినిమా ఉంది, ఒక ఈరోజు క్యాన్సిల్ అయితే రేపు పెట్టుకోవడానికి ఉండదు మనకు, ఛాన్స్ ఉన్నది యూజ్ చేసుకోవాలి. సరే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసాను, కానీ ఏదో
స్టూడియోలో 2-3 స్టెప్లు వేసింది, అది వేసింది, కానీ నాకు నమ్మకం కుదరలే. ఒక నైట్లో మొత్తం చించి పడేసింది, మొత్తం ఫట్ లాడతా. ఎన్ని రోజులు సింగిల్ టేక్ అంతే, ఒక్క రోజులో తీసేవాడి సాంగ్ సాంగ్ మొత్తం. ఎస్, ఒక్క రోజులో సూపర్ అన్న. మొత్తం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7కి స్టార్ట్ చేసాము, మార్నింగ్ 5:30కి ప్యాకప్, 10:30కి ఫ్లైట్కి వెళ్ళిపోయింది అంతే అమ్మాయి. వచ్చింది, కొట్టింది, కుమ్మి పడేసింది, చుట్టు పడేసి వెళ్ళిపోయింది అంతే మొత్తం. ఇంకేమన్నా కావాలో మీకని అడిగింది, వదిలేమని ఎక్కువ చేసాం, ఇంకా వెళ్ళిపో, మళ్ళీ ఏదన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇప్పుడు పిలుస్తాలే, ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కుమ్ము పడేసింది మొత్తం. జెన్నీ గారిని ఎలా పెట్టారు? యాక్చువల్లీ ఇక్కడ హీరోయిన్స్ని నాకు తెలుగు అమ్మాయిలంటే ఎవరో ఒకరికి మంచి అవకాశం ఇద్దామని అనుకున్నా. అంటే ఇద్దామంటే నేను పెద్ద పోటీగంటని కాదులే, కానీ ఒక తెలుగు అమ్మాయిని తీసుకుందాం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంచెం ఇబ్బందులు పడ్డాం. కొంచెం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే తప్పుగాని కాదు, కొంచెం ఎందుకు హెడాక్ అనిపించినాయి మాకు. చాలా మందిని సెలెక్ట్ చేసి పెట్టా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆర్టిస్ట్ పరంగా రూల్స్ ఉంటాయా? అంటే ఒకటండి, అందరినీ ఎలా అనలేను, కానీ కొంతమంది ఇందులో మేము సెలెక్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి హీరోయిన్ వస్తుందంటే వాళ్ళ మదరు, లేదంటే వాళ్ళ ఫాదరు, లేదంటే వాళ్ళ బ్రదరు, ఎవరో ఒకరు రావచ్చు కూడా, తప్పలేదు. ప్రతిదానికి మా ఫ్యామిలీ అందరూ వస్తారంటే మాకు కూడా కష్టం కదా. ఇప్పుడు గోవాలో షూట్ ఉంది మాకు, ఇంకొక దగ్గర షూట్ ఉంది, ఫ్లైట్ టికెట్స్ ఎంతమందికి వేయాలి, మనకున్న బడ్జెట్ ఏంటి, మనకున్న ఇదేంటి, నలుగురు వస్తారంటే మాకు కూడా ఇద్దరు వస్తారంటే మొత్తం మాకు ఇరిటేషన్ వచ్చి, ఇంకా ప్రొడ్యూసర్ గారు ఒకటి అన్నారు, రేపు శుభ్రంగా ముంబై వెళ్ళిపో. ఈరోజు డెసిషన్ తీసుకున్నాం, రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోయాం. దిగిన తర్వాత సురేష్ బసంత్ అని నాకు బాగా ఫ్రెండ్, ఈ దీంట్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు అతను. సురేష్ నేను డైరెక్ట్గా ముంబై వెళ్ళిపోయి ఒక 80 మెంబర్స్ ఆడిషన్ తీసుకున్నాం. 80 మెంబర్స్ రచ్చ రంబోలో అయిపోయింది అక్కడ ఏంటంటే హోటల్ రూమ్స్ అన్నీ హాల్ ఒకటి తీసుకున్నాం. ఆ హాల్లో రచ్చ రంబోలో మొత్తం వస్తారు వెళ్తా ఉంట్లో ఒక 40 మెంబర్స్ సెలెక్ట్ చేశా. ఆ 40లో ఫిల్టర్ చేసి 20 చేశా, 20లో ఫిల్టర్ చేసి 10 చేశా, 10లో 5 మెంబర్స్ తీసుకున్నా. అందులో ఈ అమ్మాయి జెన్నిఫర్. అప్పుడు అమ్మాయి స్టార్టింగ్లో నేను చూడడానికి ఏంటంటే మంచి సాలిడ్గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా దీంట్లో ఈ కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుని వచ్చేటప్పుడు ఒకటే చెప్పా, అగ్రిమెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు చిన్న చెప్పాను, జెనీ నువ్వు కొంచెం చిన్నది బాడీ ఫిట్ చేసుకోమ్మా, మంచి సాలిడ్గా ఉంది, అప్పుడు కొంచెం లావుగా కొంచెం సాలిడ్గా ఉంది, ఈ క్యారెక్టర్కి సరిపోద్ది అనుకున్నా, భలే ఉంటుందని చెప్పేసి నేను అంతా అనుకున్న తర్వాత కొంచెం బాడీ ఫిట్గా కావాలి, నువ్వు నా వాకింగ్ స్టైల్ ఇవన్నీ నేను కొన్ని షార్ట్స్ అనుకుంటున్నా, ఇందులో బైక్ నువ్వు డ్రైవ్ చేయవలసి వస్తుంది, నీకు బైక్ వచ్చి ఉండాలి, అవసరమైతే హార్స్ కొన్ని షార్ట్లు కూడా పెడతా, హార్స్ రైడింగ్ అన్నీ వచ్చి పాపం. అంటే కొంచెం బైక్ కూడా రాదు అమ్మాయికి యాక్చువల్గా, తర్వాత తెలిసింది నాకు. నేను కొంచెం ఫిట్ అవ్వమ్మా అని చెప్పేసి అన్నా. షూటింగ్ 2 days ఉందనగా మొత్తం స్లిమ్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు అలా ఉంది ఆ అమ్మాయి. అప్పుడైతే ఇంకా చాలా బాగుంది, ఫస్ట్ నేను చూసినప్పుడైతే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్కి అయితే కరెక్ట్గా సెట్ అయ్యింది. అది కొంచెం పవర్ అయితే తగ్గింది క్యారెక్టర్లో ఈ సినిమాలో, ఓపెన్గా చెప్పుకుందాం. ఎందుకు ఇంకా బాగుంది మీ హీరోయిన్ అంటే మీరు బాగుంది అన్నారు కదా, ఇంకా ఆ స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉండుంటే ఆ పర్సనాలిటీ ఆ క్యారెక్టర్కి ఇంకా చాలా బాగుండేది. ఇంకా కొన్ని సీన్స్ కట్ చేసుకున్నా సెట్ కాక. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ 2021లో స్టార్ట్ అయిందా? అవునండి. ఎందుకు ఇంత డిలే అయింది అంటే మధ్యలో కొంచెం ఈ కోవిడ్ ఒకటి వచ్చింది, అప్పుడు కొంచెం స్టాప్ అయ్యాం. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు కొంచెం అక్కడి నుంచి అలా బ్రేక్లు పడుతూ ఎందుకో మీ టైటిల్ అని మీ సినిమా కూడా పాములన్నీ అడ్డం వచ్చాయి. అంటే ఇది పరంపద సోపానం టైటిల్ ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి పరంపద సోపానంలాగే ఉంది మొత్తం. లేట్గా వచ్చిన ఒక హోప్ మాకు, ఇప్పటికూ మీరు సినిమా చూడండి లేట్ అయినా కానీ ఫ్రెష్గానే ఉంటుంది లుక్. సినిమా చూసి మీరు చెప్పండి నాకే ఏదైనా ప్రాబ్లం ఉంటే. అందుకనే అంటే ఏదైనా ఇష్యూ ఫేస్ చేశారా మూవీ తీసేటప్పుడు? ఏదైనా అంటే ప్రొడక్షన్ నుంచి అయినా లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఎక్కువ అవ్వడం వల్ల డిలే అయిందా? లేదండి, అనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన ఒరిజినల్గా చెప్పాలంటే ఈ సినిమా ఎన్ని రోజులు తీస్తారండి యాక్చువల్గా? 30 లేకపోతే 25 days ఆర్ 20 days. నేను 22 daysలో టాకీపోట్ అవ్వకూడదు. ఓకే, 22 days కొత్త డైరెక్షన్, ఫస్ట్ టైం డైరెక్షన్. ఫస్ట్ షెడ్యూల్ 3 days 4 days కాదు, 9 days ఫస్ట్ షెడ్యూల్. ఓకే, అంత ఫాస్ట్గా చేసాం. ప్రొడ్యూసర్ గారు కోఆపరేషన్ కానీ, నెక్స్ట్ మా టీం కానీ, నెక్స్ట్ మా ప్రొడక్షన్ వాళ్ళు మేనేజర్స్ వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఈ సినిమాలో. అందుకని అంత ఫాస్ట్గా కూడా అవ్వగొట్టాం. కానీ రావడం కొంచెం లేట్గా వస్తున్నాం అంతే.
అదే 22 డేస్లో బాగానే అయిపోగొట్టేశారు. అదే చాలా డిలే అయిపోయింది. 22 డేస్లో అవగొట్టాం షూటింగ్. అంటే తర్వాత ఈ కోవిడ్ ఒకటి కొంచెం బాగా మాకు అప్పటి నుంచి బ్రేక్స్ పడుతూనే వచ్చినాయి. ఓకే ఓకే. తర్వాత ఇంక వర్క్ డిలే అయింది, ఇంకా అది ఇది అంట ఇంక ఈ టైం అయింది వచ్చేసరికి మాకు. సో కొత్తగా డైరెక్షన్ చేయాలనుకునే వారికి మీరు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తారన్న? అంటే మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు చాలా ప్రాబ్లమ్స్. సో ఎక్కడ అంటే ఎవరైనా ఈ టైప్ చేయొద్దు బాబు, ఇలా ఉండండి అని ఏదైనా ఒక చిన్న గైడ్లైన్స్ ఇస్తారా? అంటే గైడ్లైన్స్ అంటే ఇప్పుడు ఎవరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్గా, లేదంటే ఆర్టిస్ట్గా, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకే. ఎందుకంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఫేస్ చేసి ఉంటారు ఆల్రెడీ. ఒక కొత్తగా డైరెక్టర్ లాంచ్ అవ్వాలంటే అది చిన్న మాట కాదు. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం ఒక సినిమా పైకి రావాలంటే. చాలామంది ఇండస్ట్రీలో డైరెక్షన్ చేస్తున్నామన్నా, యాక్టింగ్ చేస్తున్నామన్నా చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక్కరికే అని కాదు కానండి, మొత్తం క్రూ మొత్తానికి, మొత్తం అందరికీ నేను ఒకే ఒక్కటి చెప్పదలుచుకున్నా. అంటే నేను నమ్ముతాను అది కంప్లీట్గా. కళామ తల్లి దగ్గరికి మనం ఎంటర్ అయ్యామంటే అది నిలబడాలి. మనం ఫస్ట్ నిలబడితే ఆటోమేటిక్గా ఎప్పుడొకప్పుడు ఒకటి వస్తుంది సక్సెస్, అది నిలబెట్టుకోవాలి మనం అంతే. కానీ ఈలోగా మటుకి చాలా ఉంటాయి. అంటే అన్నీ ఉన్నా తినడానికి రుణం కూడా ఉండదు అంటారు కొంతమంది, అది నమ్ముతారుగా మీరు? అవును అవును. అలాంటివి కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఫేస్ చేసుకుని అవన్నీ అంటే కష్టం పక్కన పెట్టేయండి. ఫస్ట్ ప్రతిదీ ఇష్టంగా ఫీల్ అయ్యారండి అంతే, సింపుల్గా. కష్టం అంటే ఇవన్నీ కష్టాలు అంత కష్టపడ్డాయి ఇంత కష్టపడ్డాయి నేను చెప్పను, కానీ ఇష్టపడి ముందుకు వస్తే మటుకి డెఫినెట్గా ఏదో ఒక సక్సెస్ దొరుకుతుంది. అలాగుంటేనే రండి ఇండస్ట్రీకి. లేదంటే కుప్పలు కుప్పలుగా పడి ఇవన్నీ ఫిల్ చేసేసి కృష్ణనగర్ ఇవన్నీ ఫిల్ చేసి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగేసి వెళ్ళిపోయేలా ఉంటే అసలు ఇండస్ట్రీకి రావద్దు. 10 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది, లేదంటే జీవితాంతకాలు నువ్వు పోయే ముందన్నా ఒక ఏదో ఒకటి చేసిపో. అలా ఉంటేనే రా. చచ్చే ముందు ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపో. కరెక్ట్. అలా ఉంటేరా, లేదంటే నువ్వు పో అంతే, బ్యాక్కి వెళ్ళిపో, పనికిరావు అంతే, అంతే వేస్ట్. అంటే ఇప్పుడు కోఆపరేషన్, ఇప్పుడు నాకైతే కొంతమంది సపోర్ట్ ఉన్నారు, కొంతమందికి లేకపోవచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు కదా. నిలబడి గెలగాలంటే రా, పార్ట్ టైం మీద జాబ్ చేసుకో, 3 పూటలు తినకుండా ఒక పూట తిను, బతుకు, చచ్చిపో కదా. కొంచెం స్లిమ్ అవుతావు అంతే, కొంచెం ఫ్యాట్ కూడా కరుగుతుంది నీకు, అలా ఫీల్ అవ్వాలి అంతే. ఇష్టం అంటే అదే, ఆ ఇష్టంగా ఫీల్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి తప్ప వచ్చి ఏదో 1 ఇయర్ ఇన్స్టెంట్గా వచ్చి నేను హీరోని అయిపోదాం, లేదంటే నేను టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథన్ అయిపోదాం అంటే దబ్బు. ఇక్కడ కష్టం అండి. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇష్టపడి చేసుకోవాలి హార్డ్ వర్క్ కూడా. హార్డ్ అనేది మనం మర్చిపోతాం, కష్టం అనేది తెలియదు మనకి. సింపుల్ అదే, ఒకటి చెప్తాను అంతే, వెయిట్ చేయి. అలాగే వెయిట్ చేసి గదిలో కూర్చోకు, నువ్వు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుంటూ ఉండంతే, ఏదో ఒక రోజు నీకు అవకాశం వస్తుంది డెఫినెట్గా. ఆల్రెడీ మీ బాస్ చెప్పాడు కదా, టార్గెట్ 8th May అయితే 11th. ఎస్, అదే ఎగ్జాక్ట్లీ అనుకోండి. నేనేదో కొంచెం ల్యాగ్గా చెప్పాను, నేను షార్ట్ కట్లో చెప్పాను అంతే, దానికి ఆన్సర్ అదే ఎగ్జాక్ట్లీ. అసలు ఆయన మోటివ్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటుంది అసలు కదా. మోటివ్స్ అని కాదండి, అంటే ఆయన పర్సనల్ విషయం నేను మాట్లాడకూడదు, కానీ అంటే మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తాను మీకు. చాలామంది చావు వరకు వెళ్ళి కూడా చాలామంది బతికారు అంటే ఆయన దయ వల్ల. ఎందుకో చెప్పనా మీకు? అప్పుడు సంథింగ్ ఆ ఫిగర్స్ అన్నీ మనకు అనవసరం, పర్సనల్ లైఫ్స్ అన్నీ, కానీ అంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మీకు చెప్తున్నా. ఆయన ఒక స్టేజ్లో చాలా లాస్ అయిపోయారు, మీకు ఐడియా ఉందిగా? అవునవును. అంటే ఏదో పెట్స్కి కూడా ఫీడ్ ఇవ్వలేనంత పరిస్థితులకు వచ్చాను అని ఏదో ఒకటి ఉంది కదా. అవును, అంటే చెప్తున్నా మామూలుగా మీకు. అలాంటి ఆయన కూడా అంత డబ్బులు పోయినా నిలబడి మళ్ళీ గెలిచి మళ్ళీ ఒక టాప్ పొజిషన్లో ఎప్పుడు ఆయన సక్సెస్ అయినా, ఒక సినిమా ఒక ఫ్లాప్ అయినా సరే ఆయనది ఎప్పుడు ఆయన హీరో అనుకోండి, ఆయన అది వేరే సంగతి, ఆ లెవెల్ వేరే. అంతా ఆయనకు ఉండే గుండెకాయ అలాంటిది. కానీ అన్నా యాక్చువల్గా పూరి గారు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవరు తట్టుకోలేరన్నా ఆయన సక్సెస్ని. తట్టుకోవడానికి చాలా అడ్డొస్తూ ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి ఉండగా. యాక్చువల్గా అసలు ఆయన, మీరు ఆల్రెడీ బాస్తో పనిచేశారు, నేను చెప్పనక్కర్లేదు. ఈవెన్ 30 daysలో షూట్ కంప్లీట్ చేసి ఫట్టా అసలు ఎప్పుడు తీశారు ఎప్పుడు వచ్చింది అన్న రేంజ్లో ఉంటుంది. అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చాలా వరకు అర్థం కాదు. వస్తారు మార్నింగ్, జస్ట్ లాగా సీన్ పేపర్ మార్నింగ్ చూస్తారు, ఫటాలు ఆడితే వెళ్తూనే ఉంటుంది. ఈ పక్కన వాళ్ళు పరిగెడుతూ ఉండాలి, కానీ ఆయన యాక్షన్ కట్ అంతే. ఎడిటింగ్ మైండ్లో ఉంటుందండి ఆయనకి, కంప్లీట్ ఎడిట్ మైండ్లో ఉంటుంది. ఆయనకి తెలుసు ఎక్కడేం తీసుకోవాలి, ఈ వేస్టేజ్ ఎందుకు ఉపయోగపడదు అంటే ఆ రేంజ్లో చేస్తారు ఆయన. ఇప్పుడు
పూరి గారు సెట్లో ఎప్పుడైనా ఆర్జీవి గారు వచ్చి సజెషన్స్ ఇచ్చేవారా పూరి గారికి? లేదు లేదు, ఇప్పుడు నాకు తెలిసిండగా ఎప్పుడు లొకేషన్కి రాలేదు ఆయన. ఆ లొకేషన్కి అయితే నేను ఎప్పుడు చూడలేదు రావడం. నన్ను పూరి గారి దగ్గర పెట్టింది ఆర్జీవి గారు. అవునా? అసలు అది ఏందన్న స్టోరీ అసలు? అంటే యాక్చువల్గా ఈ ప్రొడ్యూసరే పూరి గారి దగ్గర నేను ఒక్క సినిమా అన్నా చేయాలండి, ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను ఆ టైప్లో నా నా నా- నా మైండ్ సెట్ నాకు ఉంది కదా. డైరెక్ట్గా ఈ ప్రొడ్యూసరే ఆర్జీవి గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళి మా వాడు పూరి గారి దగ్గర చేయాలనుకుంటున్నాడు, ఆల్రెడీ ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు, మీరు ఏంటంటే సరే రేపు రా అని చెప్పారు ఆర్జీవి గారు. నెక్స్ట్ డే వెళ్ళిపోయా. నెక్స్ట్ డే రమ్మన్నారు, నెక్స్ట్ డే వెళ్ళా. అలా 2-3 సార్లు వచ్చిన తర్వాత సార్ నా సంగతి ఏమైంది, వదిలివ్వండి కదా, ఒక జిడ్లో తగులుకున్నాయని. వదిలేస్తే బయట వెయిట్ చేస్తుంటే లోపల రమ్మని చెప్పారు. ఆఫీస్ బాయ్ వచ్చి సార్ రమ్మని పిలుస్తుంటే వెళ్ళి దండ కట్టుకుని వెళ్ళిపడ్డా. కూర్చో అన్నాడు ఆయన. కూర్చోండి సార్ అన్న. కూర్చో ఫస్ట్ మాట్లాడదాం అన్నాడు. కూర్చోండి సార్, మీరు నాకు కంఫర్ట్ లేదు అంటే మీ ముందు నాకు కంఫర్ట్ ఉండదు సార్ కూర్చుంటే అన్న. అవునా అని ఒక ఆయన లుక్ తెలుసుగా. సరే రేపు పూరిని కలిసి రేపు వెళ్ళని చెప్పేసి మెసేజ్ చూపించాడు ఆయన. అప్పటికే టైప్ చేసి పెట్టేశాడు. అలా నాగశివాన్ని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పంపిస్తున్నాను, ఇతను పెట్టుకో అని ఏదో మెసేజ్ పెట్టారు. ఓకే డన్ అని చెప్పారు ఆయన. అంతే ఇమీడియట్లీ సెకండ్లో నాతో మాట్లాడుతుంటే మెసేజ్ కొట్టారు. నాతో మాట్లాడుకుంటే ఆన్సర్ వచ్చింది అక్కడి నుంచి. నెక్స్ట్ డైరెక్ట్ పూరి గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. అదే లోఫర్ మూవీ. లోఫర్ ముందు చేశాను కానీ అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు సెట్లోకి నన్ను. బిఏ రాజుగారు అబ్బాయి శివ ఉన్నాడు కదా, శివకుమార్, అతను కూడా చాలా కోఆపరేట్ చేశాడు నాకు. అంటే ఆయన దగ్గర జాయిన్ అవ్వాలంటే ఇలా ఒక వే చూపించాడు నాకు ఆయన. బిఏ రాజు గారు అబ్బాయి శివ, నాకైతే శివకుమార్ ఒక వే చూపించాడు, ఇలా అయితే నీకు పని అవుద్ది అని చెప్పి అతను ఇచ్చిన ఐడియాతోనే మన ఈ ప్రొడ్యూసర్ని పట్టుకుని ఈ ప్రొడ్యూసర్ గారు మళ్ళీ శివప్రసాద్ గారి దగ్గర అదే వర్మ గారి దగ్గర తీసుకెళ్ళి వర్మ సారు సజెస్ట్ చేసి పూరి గారి దగ్గర పెట్టించి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయిందిలేండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆన్ సెట్లో చూస్తూ ఉంటాం కదా, అంటే మీరు పూరి గారితో మాట్లాడినంత అప్పుడు టైం ఉండేదానా హడావిడి సెట్లోనా? అంటే అవసరం అండి, అంతే. ఏదన్నా నాతో పని ఉందనుకోండి, ఇప్పుడు మీకు ఏ డిపార్ట్మెంట్ అలకేట్ చేశారు? అంటే యాక్చువల్గా క్లాప్ అసిస్టెంట్ క్లాప్ లేదు అప్పుడు, అంతా డిజిటల్ వస్తుంది. అండ్ నెంబరింగ్ ఇదంతా షార్ట్ నెంబర్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉండే, అన్ని పనులు చేసుకునేవాడిని. ఎటు సెట్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోండి. ఓకే. ప్రతి దాంట్లో కూడా పూరి గారి సినిమాలో ఎక్కువ గన్ కల్చర్ చూస్తూ ఉంటాము. మీరు ఈ మూవీలో వాడారా? వాడాను. అంటే పూరి గారు అది చేస్తున్నారని నేను చేయలేదు కానీ అంటే ఇప్పుడు పూరి గారు గన్ను వాడడం అంటే కంటెంట్కి ఇంపార్టెంట్ అయితే ఆయన వాడతారండి. చాలా అట్లా వాడలేదు కూడా కదా. ప్రతి సినిమాలోనే గన్తోనే ఈ జర్నీ అని లేదు ఆయనకు కూడా. ఆ సీన్కి అది ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి ఏంటంటే పూరి గారు మణిరత్నం గారు మూవీస్ ఎలా ఉంటాయి, రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. ఓకే. రెండు స్టైల్లో కలిపి కంప్లీట్గా ఈ మూవీ ఉంటుంది, పరమపద సోపానం. ఇప్పుడు మామూలుగా పూరి గారు ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ని పెట్టుకుంటారు. మీరు మీ మూవీలో ఒక హీరోయిన్ ఇద్దరు హీరోయిన్లా? అంటే హీరోకి ఒక హీరోయిన్ సరిపోయింది, దీంట్లో అవసరం పడలేదు. 2 హీరో అవసరం పడితే తీసుకొచ్చి పెడదాం మరి. అంటే మీరు అన్నట్టుగా పోనీ ఈ సెకండ్ హీరోయిన్ కాకుండా అందుకని ఐటెం సాంగ్ పెట్టాము, అవసరం పడింది అది పెట్టాము. అని ఇప్పుడు మనం మామూలుగా స్టోరీ రాసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, ఆన్ సెట్కి పోయినప్పుడు ఒకలా ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఎలా ఇస్తారన్న? ఇప్పుడు ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు అంటే మీరు రాసుకున్నట్టే స్క్రిప్ట్ రాసుకున్నది వేరు, లొకేషన్కి వెళ్ళిన తర్వాత వేరియేషన్ అడుగుతున్నారు. ప్రాక్టికాలిటీ వేరు ఉంటుంది, బేసిక్గా రియాలిటీ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ఎందుకంటే మనం స్క్రిప్ట్లో రాసుకున్నవి కొంచెం చాలా ఊహించుకుని వెళ్తాం సెట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఉండకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు. కానీ అక్కడ మనం మేనేజ్ చేయవలసింది ఏంటంటే ఏదైతే రాసుకున్నో ఎమోషను డిసప్పాయింట్ అవ్వకుండా మనం తీసామా లేదా అన్నది ఇంపార్టెంట్. అక్కడ చాలా మిస్ అవుతూ ఉంటాయి, అనుకున్నవన్నీ వచ్చాయి మనకి 100% అనుకుని వెళ్తాం, అందులో 50% తీస్తే సినిమా హిట్, పక్కా సినిమా హిట్. కానీ చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటాయి. అయినా సరే ఎమోషన్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప అదే దానికి రెండుట్ల. ఇప్పుడు ప్రాక్టికాలిటీ నుంచి రియాలిటీకి పోయేకి మిడిల్లో ఏదైతే కొంచెం టైం ఉంటుందో
ఆ టైం గ్యాప్లో మనం ఏదైనా రియాలిటీలో మిస్ అవుతామా? అవుతాం కొన్ని ఆ, ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఉంటుంది. రియాలిటీకి పోయినప్పుడు అసలు ఆ ఎగ్జాక్ట్గా మనం రియాలిటీలో ఇంజెక్ట్ చేయగలమా? అంటే కొన్ని సందర్భాలు అలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు. కానీ ఫైనల్గా ఏంటంటే ఏది అనుకున్నామో అది ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేమో లేదని ఇది ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమోషన్ తీయగలిగేమో లేదా, వచ్చిందా లేదా. కొన్నిసార్లు తీయకుండా కూడా డిసప్పాయింట్ అవే టైమ్స్ కూడా ఉన్నాయి చాలామందికి. నేను ఒక్కడనే కాదులే కానీ చాలామందికి కూడా అలా ఉన్నాయి. ఇంకా కొన్ని అట్లా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి కొంచెం మనం కూడా మారుతూ ఉండాలి, తప్పదు ఇంకా. 22 డేస్లో మీరు షూట్ కంప్లీట్ చేశారంటే మీ టెక్నికల్ క్రూ కూడా మీకు చాలా సపోర్ట్ చేయాలి బేసిక్గా. సో మీ టెక్నికల్ క్రూ మీకు ఎంతవరకు బాగా సపోర్ట్ చేసింది? నా కో డైరెక్టర్ సురేష్ కానీ, నెక్స్ట్ నా టీం కానీ, అందరూ ప్రొడ్యూసర్ కానీ అందరూ చాలా కోఆపరేట్ చేశారు నాకు. అంటే నాకు ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు ముందు రోజు అసలు నాకు నిద్ర పట్టలే. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. 5:30 కల్లా కారు వస్తుంది, స్టార్ట్ అవ్వాలి. 4 o'clockకి 5 o'clockకి నిద్ర స్టార్ట్ అయింది నాకు. 5:30 కల్లా కారు దిగాలి, కారు ఎక్కాలి, కిందకి దిగాలి, కారు ఎక్కాలి. అలా కునికి పడుతుంది. నేను వెంటనే లేచిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే ఇమీడియట్లీ ఫట్లాడితే స్టార్ట్ అయిపోయాయి. లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కెమెరాస్ అన్నీ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళింది, ఇప్పుడు డైరెక్టర్గా అక్కడ లెగ్ పెట్టాను, నేను అక్కడ అడుగు పెట్టాను లొకేషన్లో. అప్పుడు నాకు అసలు బుర్ర పని చేయలేదు, పక్క నుంచి నిద్ర లేదు, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. టెన్షన్ మటుకి విపరీతంగా నాకు ఒక హైప్లో వచ్చింది నాకు. మా కో డైరెక్టర్ వచ్చి, సార్ మీరు కూల్గా ఉండండి, టెన్షన్ పడద్దు, ఒక 2 hours సార్, అంతా మీరే దున్నేస్తారు మొత్తం. నాకు చాలా బాగా కోఆపరేట్ చేశాడు సురేష్ పరచూరి, మా కో డైరెక్టర్. ఆయన నాకు ఈ ప్రాజెక్ట్లో అయితే చాలా హెల్ప్ చేశాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షాట్ 8:30కి పెట్టాం. అలా తీస్తూ ఉన్నాం, ఏదో చేస్తున్నాం. నాకు అర్థం కావట్లేదు ఏమి. స్క్రిప్ట్ వచ్చి మా అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకొని ఎంత చెప్తా ఉన్నాడో చేస్తున్నాం. నెక్స్ట్ సీన్ ఏంటి, షార్ట్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం. కరెక్ట్గా 11:30 వరకు నాకు అసలు ఆ చైర్లో కూర్చోవడానికి భయం వేసింది నాకు. ఆ కూర్చోలేదు. ఓ డైరెక్టర్ వచ్చి అయినా, సార్ కూర్చోండి అంటే, లేదు సురేష్ గారు నాకు ఎందుకు కొంచెం టెన్షన్ బాగోలేదు, నాకు అలా ఉండిపోయింది. కూర్చోండి పర్లేదు, మీరు ఏం టెన్షన్ పడద్దు, కూల్గా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 11:30కి స్టార్ట్ చేశా. ఫస్ట్ మళ్ళీ సెకండ్ షాటా, ఫస్ట్ షాట్ కాదు, అదే అక్కడ అంటే నాకు ధైర్యం వచ్చింది బూస్టప్ కోసం. ఇప్పుడు ఒక్కటే గుర్తు తెచ్చుకున్నా, మా డాడీతో ఫస్ట్ టైం నేను ఏం చెప్పా, ఇండస్ట్రీలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అనేది చెప్పి నా పాయింట్ నాకు గుర్తొచ్చింది. ఇమీడియట్లీ చైర్ ఎక్కి కూర్చున్నా. అప్పటి నుంచి స్టార్ట్ చేశా. 22 days ఫట్ ఆడించాం అంతే మొత్తం. అక్కడ జరిగింది. ఈ షూట్ వల్ల మీకు ఒక అంటే ఆన్సెట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో దొరికిందా? అంటే ఎంజాయ్మెంట్ అంటే అండి, సినిమా వాడికి పని లేనప్పుడే అదొక పెద్ద టార్చర్. అంటే ఏదో బిజీగా ఉన్నాం, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతామో, కానీ ఒక్కరోజు పని లేకపోతే ఆ డే అంతా చాలా ఇరిటేట్గా ఉంటుంది. ఓకే, మహా అయితే ఒక 2 hours లేట్గా లేస్తామేమో, కానీ ఈవినింగ్ 5-6 వరకు మటుకి విపరీతమైన టార్చర్ ఉంటుంది. వర్క్ పని, సినిమా వాడికి సినిమా పని లేకపోతే వాడి జీవితం చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అందులో నేను ఒకడిని. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్న? అంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, డైరెక్షన్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి మీకు బాధగా అనిపించిన సిచ్యువేషన్? అంటే బాధ అంటే అండి, ప్రతి దాంట్లోని కొన్ని జరుగుతూ ఉంటాయి. అవతల ద్వారా కావచ్చు, మన ద్వారా కూడా కావచ్చు, జరుగుతూ ఉంటాయి చాలా. అంటే గుర్తు పెట్టుకోవడం అంత అయితే ఏమీ లేదు నాకు తెలుసుండగా. అంటే ఏదైనా చిన్నగా అంటే మర్చిపోయే టైప్ నాది, అంతే పక్కన పెట్టేస్తే. ఇది వేస్ట్ అంటే ఇమీడియట్లీ పక్కన పడేస్తా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే కొంచెం మైండ్లోకి తీసుకుని దాన్ని కొంచెం ఇన్వాల్వ్ చేసుకుంటా తప్ప, అలాంటి వేస్ట్ పాయింట్లు అయితే నాకు ఏమీ గుర్తు రావట్లేదు నాకు. అంటే ఇప్పుడు చాలామంది సినిమా ఫీల్డ్లో వచ్చాక డైరెక్టర్స్ అయినా, మన వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళైనా, కొంతమంది వచ్చేసి డబ్బు కోసమో, లేకపోతే పేరు కోసమో, లేకపోతే సమ్ అమ్మాయిల కోసమో ఏదో ఒక అడిక్షన్ ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ అడిక్షన్ తీసుకున్నారన్న? నేను నిజం చెప్పాలంటే డబ్బు గురించి రాలేదండి ఇండస్ట్రీకి. గురించి వచ్చేలా ఉండుంటే
మాకున్న ప్రాపర్టీసే నేను చూసుకుని అక్కడే ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంటూ హ్యాపీగా బతికేయచ్చు నేను హ్యాపీగా. మాకు పొలాలు ఉన్నాయి, మా మా డాడీ వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం చేపిస్తారు. ఎప్పుడూ ఒక 40 మంది ఒక 50 మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. ఆ టైపులో ఉన్నవాడిని నేను ఏదో ఒకటి చేసుకుని ఉండేవాడిని. డబ్బు గురించి అయితే రాలేదు నేను. అంటే ఒక ఇష్టం, ఒక ఎమోషన్ ఏదో ఏర్పడింది నాకు. అంటే యాక్చువల్గా మా ఫాదరు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు నాకు 6 ఇయర్స్ అనుకుంటా, ఏదో ఒక డ్రామా ఒకటి చేశారు మా డాడీ, అందులో హీరోగా చక్రవర్తి ఏదో ఐ థింక్ పేరు, ఆయన పేరు ఆ క్యారెక్టర్లో డ్రామాలో. అక్కడి నుంచి ఏదో ఒక చిన్న ఎమోషన్ స్టార్ట్ అయింది అనుకుంటా. నాకు ఈ మధ్యన గుర్తొచ్చింది అది. అసలు నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో, దీని మీద ఎందుకు నాకు ఎలా అని చెప్పి ఆలోచిస్తే నాకు అదేదో పాయింట్ గుర్తొచ్చింది ఈ మధ్యన రీసెంట్గా. అంటే ఆయన స్టేజ్ ఎక్కి యాక్ట్ చేసినప్పుడు ఏదన్నా కొంచెం ఎమోషన్ తగిలిందేమో నాకు, అలా ఏదన్నా అయి ఉండొచ్చు కూడా. హిట్ కొట్టాలి, 2 ఫ్లాప్ అవుతాయి, ఒకటి హిట్ అవ్వచ్చు, నిలబడవచ్చు, కానీ అడిక్షన్ అనేది ఏమీ లేదు. వర్క్ అడిక్షన్ సినిమానే అడిక్షన్, అంతే, సినిమానే అడిక్షన్. డైరెక్షన్ చేయాలి, ఇది బాగుంటుందా, కొత్తగా ఏదైనా చేద్దామా, లేదంటే ఇంకా ఏదైనా కొంచెం దీన్ని డెవలప్ చేస్తే బెటరు, ఈ టైప్లో అది ఒకటి అడిక్షన్ తప్ప అంతకు మించి ఇంకా ఒక ఎమోషన్ అంతే అండి. అడిక్షన్ కన్నా ఒక ఎమోషన్ అని ఫీల్ అవ్వండి. ఓకే, అది రైట్ వర్డ్ నన్ను అడిగితే. ఓకే, సినిమా అంటే ఒక ఎమోషన్ అంతే. అన్న ఇప్పుడు మీ పరమపద సోపానం మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మీరే. స్టోరీ రాయడానికి చాలామంది రైటర్స్ ఉంటారు కదా, అంటే రైటర్ షార్టేజ్ ఏమైనా ఉందా మన ఇండస్ట్రీలో? ఏం లేదండి, చాలామంది ఉన్నారు. మరి మీరు వాడుకోలేదా? నేను కూడా ఒక వర్షన్ రాయిపించుకున్నాను, నాకు కూడా కొంతమంది రైటర్స్ హెల్ప్ చేశారు. ఇక్కడ వల్ల ఏది కాదండి, అంటే అన్నీ కూర్చొని చేసేసుకునే అంత ఇప్పుడు అన్ని టాలెంట్స్ నాలో ఉన్నా కానీ నేను కూడా బయట వాళ్ళని కూడా ఎందుకు పిలుస్తానంటే, నేను ఒకదానికే లాక్ అయిపోయి ఉంటా. వాళ్ళ దగ్గర నుంచి నాకు కొత్త పాయింట్స్ కొన్ని రావచ్చు, ఒక కొత్త థాట్స్ ఏదైనా రావచ్చు. వాళ్ళు చెప్పింది నేను తీసుకోకపోయినా ఆ థాట్ నుంచి నాకు ఇంకొక కొత్త థాట్ ఏదైనా పుట్టచ్చు, అలా కూడా ఉండొచ్చు కదా. అందుకనే ఒక్కడనే చేసేసాను లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మొత్తం మాటలు అన్నీ నేను ఎందుకు వేసుకున్నానంటే అన్నీ నేనే కొంచెం మ్యాక్సిమం నేనే చేసుకున్నాను. కొంచెం మంది హెల్ప్ తీసుకున్నాను. అప్పుడు కూడా కొంతమంది కూడా నాకు హెల్ప్ చేశారు, పాయింట్స్ కానీ డిస్కషన్స్ కానీ. ఇప్పుడు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి, అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ నా దగ్గర 5 మంది, ఒక 8 మెంబర్స్ పనిచేశారు. వాళ్ళందరిలో కూడా నన్ను నేనే చూసుకుంటా. వాళ్ళందరూ కూడా ఏదో ఒక, అంటే ఇప్పుడు 10 మంది వచ్చారనుకోండి, ఒక 2-3 సక్సెస్ అవ్వచ్చు, ఇంకొక మిగతా వాళ్ళు పరిస్థితులు బాగోక వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమందికి చేయలేక ఆగిపోయి ఉండొచ్చు. అందరూ కూడా ఏంటంటే కష్టపడాలండి, ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి. ఇది కష్టం 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 అని కాకుండా ఇష్టంగా ఫీల్ అయిపోతూ, ప్రతిదీ ఇష్టంగా ఫీల్ అవుతూ ముందుకెళ్తే ఏదో ఒక రోజు డెఫినెట్గా సక్సెస్ దొరుకుతుంది. చిన్నోడు, పెద్దోడు, కొత్తోడు, పాతోడు అని ఏమీ లేదండి. ఇది ఎవరికి ఎలా రాసి పెట్టిందో తెలియదు. వాళ్ళ లోపల ఒకటి ఉంటుంది, అది బయటికి తీసుకొచ్చి ఏ రోజు నిజాయితీగా బయట పెడతాడో డెఫినెట్గా వాడు సక్సెస్ అవుతాడు. ఎవడన్నా సరే, నేను ఒక్కడే కాదు, ఏదో సక్సెస్ అయిపోయానని చెప్పట్లేదు నేను. ఇది నా సక్సెస్ అవుతాను లేదు పక్కన పెడితే, ఇది నా జస్ట్ ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, మన ప్రెస్ వాళ్ళందరూ కూడా ఎలా కోఆపరేట్ చేస్తారంటే, ఏంటి చేయకూడదని చెప్తారో మైనస్లన్నీ పక్కన పెట్టేసి ఏదేది పాజిటివ్గా ఉందో అక్కడి నుంచి ఇంకా మంచి కథలతో ముందుకెళ్తాను. ఆల్రెడీ చాలా బంచ్ ఉంది మన దగ్గర, చేసి పెట్టాం. ఎవరికి ఏంటి అనేది చూద్దాం. ఇంకా ఫ్యూచర్లో ముందు ఎలా రాసి పెట్టదు, ఇంకా దేవుడి దయ అంతా చూడాలి. ఇంకా అన్న ఇప్పుడు మీ టీజర్ చూశాను, పరమపద సోపానం టీజర్ చూశాను. అందులో సీజీ వర్క్ బాగానే చేయించారని అనిపిస్తుంది. మీరు సీజీ వర్క్ షూట్స్ చేశారన్నా అందులో? సీజీలు కూడా బాగానే చేసాను దీంట్లో. ఓకే, అంటే ప్రొడ్యూసర్ కూడా దాంట్లో కాంప్రమైజ్ కాలేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయించుకో, బిల్లులు అవి ఇవే నువ్వేం టెన్షన్ పడకు, ఫస్ట్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో, మిగతా నేను మాట్లాడుకుంటే వెళ్ళి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. ఆ ఫ్రీడమ్తోనే వెళ్ళి నేను కొంచెం బాగానే సీజీలు, ఇందులో ఒక స్నేక్ ఒకటి ఉంటుంది, స్పెషల్గా చేయించుకున్నాం స్నేక్. ఓకే, స్పెషల్గా సీజీలో చేయించుకుని దాన్ని ఆ స్నేక్ని చాలా విధాలుగా వాడుకున్నాం మేము దీంట్లో. స్నేక్ అంటున్నారు కాబట్టి నాకు విషయం గుర్తొచ్చింది. మీ పేరు వచ్చేసి నాగశివ, అంటే ఈ ఖచ్చితంగా స్నేక్ని వాడాలని ఫిక్స్ అయ్యారా? అంటే అలా అని కాదు, ఇందులో కుదిరింది. యాక్చువల్గా నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఓకే, ఎందుకు ఇష్టం అనేది కూడా నాకు బేసిక్గా తెలీదు. మా తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, మా ఫాదర్కి, మా నాన్నగారికి కూడా అంటే చాలా ఇష్టం శివుడు అంటే.
ఎందుకో నాకు ఆ విధంగా కూడా నాకు శివుడు అంటే కొంచెం ఎమోషన్ నాకు. నేను నమ్ముతా బాగా. అంటే ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదన్నా ఆయన చేసేది అని ఏదో కొంచెం నాకు నమ్మకం ఒకటి ఉంది. నా 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 పర్సనల్ ఫీలింగ్ అది. సో ఆయన్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ రాశారా? అలా అని కాదు, ఇందులో పరమపద సోపానం అనే టైటిల్ పెట్టినప్పుడే అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అసలు అనేది పరమపద సోపానం పటం లాంటిది అనుకోండి. ఆ పరమపద సోపానం అంటే ఇప్పుడు లెటర్స్కే మీరు చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్నదే. అవును. అందులో పాములు, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్కడం, పైకి ఎక్కడికో వెళ్ళిపోయి కూడా లాస్ట్ స్టేజ్లో కూడా ఫట్ మన మళ్ళీ జీరోకి వచ్చేయడం అన్నీ ఉన్నాయి కదా మనం. అవును. సో వాటిని బేస్ చేసుకుని క్యారెక్టర్స్ని డిఫరెంట్గా నేను కొంచెం డిజైన్ చేసుకున్నా. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి పైనే ఉన్నాను. జీరోకి వెళ్ళి పడిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే అంత కష్టాలు ఏమీ లేవు, చెప్పుకోదగ్గట్టు కష్టాలు ఏమీ లేవు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నిజంగానే కొన్ని ఫేస్ చేశా. ఇంట్లో చెప్పుకోలేక, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తిడతారేమో, ఏంటి సినిమాలు ఇది అని చెప్పేసి చాలా వరకు మేనేజ్ చేశాను. మా ఫాదర్తో ఎప్పుడైతే ఓపెన్గా చెప్పుకున్నానో ఆ రోజు నుంచి నాకు ఏం కష్టాలు లేవు. నేనే 10 మందికి హెల్ప్ చేశాను కానీ ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. అంటే మన ఇండస్ట్రీలో కింద పడగొట్టడానికి చాలామంది చూస్తూ ఉంటారు కదా, సో మీరు ఆ టైప్ ఏదైనా ఫేస్ చేశారా? చాలామంది కాదండి, చాలామంది. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా యాక్టివ్గా ఉన్నాడంటే నెక్స్ట్ మినిట్ నుంచి వాడిని తొక్కడానికి ఈ పరంపద సోపంలో గేమ్స్ అన్నీ చాలా ఆడుతూ ఉంటారు చాలామంది. అవన్నీ మనం పట్టించుకోకూడదండి. ఒకదే దెబ్బ తింటాం, మళ్ళీ పడతాం, మళ్ళీ లేచిపోవాలంతే అంటున్నాయి. అవన్నీ పట్టించుకోకూడదు. చాలా తిన్నాను నేను కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒకటేనే కాదు, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ కష్టాలన్నీ తప్పవు. ఒకడు బాగుపడుతున్నాడు, కొంచెం పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని తొక్కడానికి 10 మంది రెడీగా ఉంటారు. 100% 10 మంది రెడీగా కాసుకుని మనకు కూడా తెలియదు, ఆటోమేటిక్గా తొక్కు పడేస్తారు కిందకి. ఎక్కడికో వెళ్ళిన తర్వాత తెలుసుకునే టైంకి మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి నేను కూడా ఫేస్ చేశాను. ఎక్కడ ఏ రంగంలో ఉన్నా, ఎందులో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ కామన్ అది. ఒకడు నాశనం అయిపోతూ ఉంటే చూసి హ్యాపీగా ఆ 10 మంది నవ్వుకున్న రోజులు ఉంటాయి. మనం ఏం చేయాలంటే మన కష్టాన్ని, మన ఇష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళామనుకోండి, ఎవడు ఏం పీకలేడు. కొంచెం లేట్గా వస్తుంది అంతే సక్సెస్. అర్థమైందా? ఈ ఇటువైపు 5 మెంబర్స్ ఉన్నా, అటువైపు 5 మెంబర్స్ ఉన్నా ఎవడే ఏం చేయలేడు. మనం ఆటోమేటిక్గా ముందుకు దెబ్బలు తింటాం, రోజు తింటాం, రేపు తింటాం, ఎల్లుండు అనేది ఆ తర్వాత రోజు అనేది ఒకటి ఉంటుందిగా మనకి. అది మనం రాసిపెట్టి ఉన్నప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కంపల్సరీ. వెళ్ళి మన ఆ టార్గెట్ గురించి చూసుకోవాలి. కానీ ఈ పక్కన ఉన్న ఈ డస్ట్బిన్స్ అన్నీ మనకి అనవసరం. అక్కడ మన డైమండ్ మన గురించి వెయిట్ చేస్తున్నప్పుడు ఈ డస్ట్బిన్స్ అన్నీ దాటి వెళ్ళాలండి, తప్పదు. కంపు భరించాలి, వెళ్ళిపోతూ ఉండాలి. అక్కడ మన డైమండ్ ఒకటి ఉంది కదా, అది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ డస్ట్బిన్స్ మనం కొంచెం సెపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మనకు వే కావాలి, ఆ వే చూసుకోవాలి. కానీ మనం ఇవన్నీ పట్టించుకోకూడదు అంతే. కరెక్ట్. ఇవాళ రేపు మన ఇండస్ట్రీలో చూసినా, ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే ఒక పదం బాగా వినిపిస్తూ ఉంది. సో మీరు ఫ్యూచర్లో పాన్ ఇండియా మూవీ తీసే స్కోప్ ఉందా? అంటే ఆ టైప్ పాన్ ఇండియా స్టోరీస్ ఏమైనా ప్రిపేర్ చేసుకుని ఏ హీరోని మీరు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారన్న? అంటే ఇప్పుడు నా దృష్టిలో అండి, తప్పో రైటో నేను కొంచెం ఓపెన్గా ఉంటాను. వేరే వాళ్ళు ఇద్దరు తిట్టుకోవచ్చు, నలుగురు నన్ను మెచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆయన ఓపెన్గా చిన్న మాట చెప్తాను మీకు. నా దృష్టిలో పాన్ ఇండియా అన్నది లేదండి. ఎందుకంటే పాన్ ఇండియా కంటెంట్ ఒకటే ఎక్కడున్నా. దేవుడు అనేవాడు డిఫరెంట్ ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళు వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు. పాన్ ఇండియా అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు కన్నడ నుంచి ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకొని, తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకొని, తమిళ నుంచి ఇంకొక ఆర్టిస్ట్ని తెచ్చుకొని, ఇవన్నీ కలిపి చేసేదే పాన్ ఇండియా అని చాలామంది అనుకుంటున్నారు. అది నా ఫీలింగ్ అంతే. పాన్ ఇండియా అంటే ఇప్పుడు మనం కంటెంట్ తీసామనుకోండి, ఆ కంటెంట్లో దమ్ము ఉంటే వరల్డ్ వైజ్గా వెళ్ళిందంటే అదే పాన్ ఇండియా. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు, అంత నాలెడ్జ్ లేదేమో కానీ నాకున్న ఈ చిన్న నాలెడ్జ్తో ఏదో మీకు చెప్పాను తప్ప, అంతకుమించి అయితే వేరే విధంగా దీన్ని తప్పుగా కూడా తీసుకోవద్దు మీరు. అంటే పాన్ ఇండియా అని అడిగారు కాబట్టి, ఉన్నాయి చాలా పెద్ద కాన్సెప్ట్లు ఉన్నాయి మన దగ్గర. కానీ పాన్ ఇండియా అంటే నా దృష్టిలో అది ఒక మంచి కంటెంట్తో బయటికి వెళ్తే అందరూ చూస్తే
అంటే అన్ని భాషల్లో రిలీజ్ చేయడం అంటే పాన్ ఇండియా అంటే సింపుల్గా అంతే, సింపుల్ అంతే లాజిక్. మన కంటెంట్లో దమ్ముంటే ఎన్ని భాషల్లో రిలీజ్ చేసినా చూస్తారు. ఇప్పుడు బాహుబలి చూశారుగా అందరూ, అదే అదే పాన్ ఇండియా మూవీ అయింది నాకు తెలుసుండగా. అన్న ఇప్పుడు మన తెలుగులో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో మీరు ఏ డైరెక్టర్లా ఉండాలనుకుంటున్నారు, ఏ డైరెక్టర్లా ఉండకూడదు అనుకుంటున్నారు? అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అండి, ఒక్కొక్క జానర్ ఒక్కొక్కటి ఎంచుకొని ఒక స్టేజ్కి వెళ్ళడానికి ఒక వేళ్ళు దొరికినాయి వాళ్ళందరికీ. అంటే పెద్దవాళ్ళతో నేను కంపేర్ చేసుకోకూడదు, కానీ వాళ్ళ టాలెంట్ మనం తీసుకోవడం అనేది కష్టం. ఎందుకంటే వాళ్ళకున్న అది పుట్టుకతో వచ్చిందో లేదంటే ఏదో మధ్యలో వచ్చిందో ఏదో పక్కన పెడితే వాళ్ళకున్న టాలెంట్ వేరు. మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి, నాది ఒక సినిమా తీసాను అనుకోండి, పలానా సినిమా నాగశివ తీసాడు అంటే అక్కడ నేను ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటా, అక్కడి నుంచి నా కెరీర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా అలాగే వచ్చింది కదా. ఇప్పుడు పలానా పూరి గారు నేను ఈ స్టైల్లోనే చేస్తానని రాలేదు. ఆయన ఒక స్టైల్ అంటే హీరో క్యారెక్టరైజేషన్ బాగా చూపిస్తారు. ఆయన హీరో ఇంట్రడక్షన్ బాగుంటుంది, ఎలివేషన్స్ అన్నీ బాగుంటాయి. ఈ టైప్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. నాకు చూద్దాం, ఇప్పుడు ఆయన దగ్గర కాపీ కొట్టడం కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా నేను ట్రై చేద్దామని చూస్తున్నాయి. పరంపద సోపానం రిలీజ్ అయిన తర్వాత చూద్దాం, అంటే ఎలా ప్రేక్షకులు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కాబట్టి, సో వాళ్ళకి నచ్చినట్టుగానే నేను నచ్చింది ఏదైతే వాళ్ళు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అది ఇవ్వాలని నేను ట్రై చేస్తాను. ఏ డైరెక్టర్లా ఉండకూడదు అనుకుంటున్నారు చెప్పలేదన్నా? అలా అని కాదండి, అందరూ హార్డ్ వర్క్ చేసి బయటకు వెళ్ళిన వాళ్ళే. పలానా వాళ్ళు అంటే ఏ డైరెక్టర్ బ్యాడ్ అనే ఒపీనియన్ నాకు లేదు. అందరూ నా సీనియర్స్ అందరూ కూడా నాకు ఈక్వల్ టు గాడ్తోనే సమానం. చిన్న ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క విధంగా నేర్చుకుంటాను నేను. ఇప్పుడు సింపుల్గా అనిల్ రావుపూడి గారి గురించి చిన్న వర్డ్ చెప్తాను మీకు. చెప్పండి అన్న. కందిరిగలో నేను వర్క్ చేశాను, క్లాప్ అసిస్టెంట్. దానికి 27 days నాన్ స్టాప్గా డే అండ్ నైట్. అంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నారని మీరు అడిగారు కదా, నాకు తెలుసున్న 2 డైరెక్టర్స్ గురించి చెప్తాను మీకు. అనిల్ రావుపూడి గారు 27 days నాన్ స్టాప్గా డైరెక్టర్ తర్వాత ఆయనే మొత్తం చూసుకునేది A to Z. సీన్ పేపర్ ప్రతి డైరెక్టర్ పక్క నుండి ప్రతిదీ ఇంకే A to Z ఇంకా ఆయనే డైరెక్టర్ తర్వాత. ఆయన హార్డ్ వర్క్కి పాపం ఆయనకి చెప్తే నమ్మరు, ఆ 27 daysకి పొట్ట ఇలా పెరిగిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయింది. అంటే ఆయన ఒక్కరికే కదా, అందరికీ కూడా. అంటే అంత హార్డ్ వర్క్. 4 o'clock వరకు షూటింగ్ అండి. మళ్ళీ 1 hour ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లొకేషన్కి వచ్చాం. మర్యాద రామన్ హౌస్లో చేసాం 27 days. ఆయన కళ్ళు లాగేసి చాలా, అంటే అంత హార్డ్ వర్క్ చేశారు ఆయన. ఇలా కష్టపడాలరా అనుకునేవాడు. నాకు ఇంకా టైం దొరికేది, క్లాప్ కొట్టేసి ఒక దగ్గర కూర్చునేవాడిని నేను. మళ్ళీ నెక్స్ట్ టేక్ వరకు నా పని లేదు, అలా ఓ పక్కెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని, చూసుకుంటూ ఉండేవాడిని. ప్రతీది కూడా అంత హార్డ్ వర్క్. అంటే ఆయన ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారు ఆయన, అనిల్ రావుపూడి గారు. ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అంటే అంత ఇష్టంగా అంత ఫీల్ అయ్యి నమ్ముకుని ప్రతిదీ ఇన్ని సక్సెస్లు కొట్టి వెళ్ళడం. ప్రతి ఒక్క డైరెక్టర్ వెనకాల చాలా చాలా ఉంటాయండి. అంటే నాకు తెలుసున్న ఒక 2 డైరెక్టర్ల గురించి చిన్న పాయింట్లుగా చెప్పాను అంతే. చిన్న విషయాలు అవి కూడా. ఇప్పుడు ఆయి సినిమా తీశారు కదా మన అంజీ డైరెక్టర్ గారు, ఆయన నాకు అది మంచి క్లోజ్ అయిన ఆ సినిమాలో. ఒకరోజు అంటే వితౌట్ బ్రేక్ చేసేవాళ్ళం షూట్. అది కందిరిగా సినిమాలో వితౌట్ బ్రేక్ చేసినప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి తినేసి వచ్చేస్తే, లంచ్ చేసి వచ్చేస్తే ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి అలా అనమాట. సో ఆయన లంచ్ చేస్తున్నాడు అక్కడ, అంజీ ఆయి సినిమా డైరెక్టరు. ఆయన లంచ్ చేస్తుంటుంటే డైరెక్టర్ గారు ఏదో అర్జెంటుగా అంజీని పిలువ అంటే నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి, అంటే వితౌట్ బ్రేక్ చేసేవాళ్ళు, నేను అక్కడ ఉన్నాను, ఆయన లంచ్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి, నేను తింటున్నాడని కూడా నేను చూడలేదు, ఇలా ముందుకు తిరిగి ఫుడ్ తింటున్నాడు, లంచ్ చేస్తున్నాడు ఆయన. సార్ పిలుస్తున్నారని కానీ ఇలా తిరిగేసరికి చేతిలో ప్లేట్ ఉంది, ఆయన ప్లేట్ అక్కడ పెట్టేసి పరిగెట్టాడు ఆయన. అంటే తినడానికి కూడా చెప్తున్నా, కొంతమంది ఇందాక కూడా ఫుడ్ ఉన్నా కానీ తినడానికి కూడా రుణం ఉండాలి అని చెప్పాను కదా మీకు. ఇలాంటి కొన్ని వర్క్ డెడికేషన్. అక్కడ తినే ప్లేటు అక్కడ పెట్టేసి ఇతను పరిగెడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు. చాలా నేర్చుకోవాలి మనం అని చెప్తున్నా. ప్రతి ఒక్క డైరెక్టర్ కంటే ఎవరిని తక్కువ అంచనా వెళ్ళామండి. సక్సెస్ ఫెయిల్, పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్క డైరెక్టర్కి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్.
అన్న ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుందన్న. ఓకే. సో మీరు ఆల్రెడీ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి ఫ్యూచర్లో మీ నుంచి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏ హీరోతో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? అంటే డ్రీమ్ ప్రాజెక్టు అంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారండి మైండ్లో. అంటే పెద్దవాళ్ళు కదా. అప్పుడు నేను నిజంగానే మీకు ఆన్సర్ చెప్పాను అనుకో ఇప్పుడు. అంటే పెద్ద హీరోతోనే మీ డ్రీమ్ ప్రాజెక్టా, చిన్న హీరోలు పనికిరారని మీరు కూడా క్వశ్చన్ వేయచ్చు. సో అందు గురించి ఏం చెప్తున్నానంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి సబ్జెక్ట్ ఉందని, అది దమ్మున్న సబ్జెక్ట్. అది ఎప్పుడు తీస్తానంటే బయటికి నేను కొంచెం సక్సెస్ అయిన తర్వాత, అంటే సక్సెస్ అంటే కొంచెం సక్సెస్ అయిన తర్వాత అని చెప్తున్నా మీకు. ఓకే. ఈ పరంపద శోభనం జస్ట్ ఒకటి తీసాం, ప్రేక్షకుల ముందు తీసుకెళ్తున్నాం, వాళ్ళు బ్లెస్ చేసి కొంచెం బాగా తీసుకెళ్తే అప్పటి నుంచి అది స్టార్ట్ చేస్తాను. అదే ఏ హీరోతో అనుకుంటున్నారు? హీరో పేరు చెప్పండి మాకు. వద్దండి, పెద్ద హీరోల పేర్లు మనం ఇప్పుడు చెప్పకూడదు. చెప్పండి అన్న, అంటే చెప్తేనే కదా మాకు. పలానా హీరో అప్పుడు చేయకపోవచ్చు, నాకు ఇంకొక హీరోతో చేయొచ్చు అప్పుడు. అంటే మీరు ఆ హీరోని అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవ్వలేదు, దూరం నుంచి చూడడమే తప్ప. అంటే ఐ థింక్ మీరు ఆయన థమ్సప్ ఏదో యాడ్ చేస్తున్నారు, అర్జున్ గారు ఉంటారేమో. పూరి గారు డైరెక్షన్లో థమ్సప్ యాడ్ చేస్తుంటే అప్పుడు ఒకసారి లొకేషన్ షూట్కి వెళ్ళాను, గోల్కొండ షూట్కి. అప్పుడు రియాలిటీగా ఆయన దగ్గర నుంచి చూడడం ఆయన్ని. పేర్లు ఎందుకు ఇప్పుడు చెప్పండి అన్న, అంటే డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి డ్రీమ్ ప్రాజెక్ట్స్. చేద్దాం డెఫినెట్గా, మీతోనే షేర్ చేసుకుంటాం. ఫస్ట్ పలానా రోజు నాకు క్వశ్చన్ అడిగారు కదా, ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి అని మీకు చెప్తా డెఫినెట్గా. అయితే హీరో పేరు అయితే చెప్పారు? వద్దండి హీరో పేరు. అన్న ఇప్పుడు ప్రతి డైరెక్టరు పెద్ద డైరెక్టర్ అయిపోయాక ఒక గేమ్ చేంజర్ అని, ఒక థగ్ లైఫ్ అని చెప్పేసి మూవీస్ తీస్తూ ఉన్నారు. మూవీ అయిపోయాక ప్రొడ్యూసర్కి ఫోన్ చేయలేదు, హీరో ఫోన్ చేయలేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కొంతమంది మీడియా ముందు వచ్చి బాధపడుతూ ఉన్నారు. సో దాని గురించి మీరేం చెప్తారన్నా? అంటే ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేయకపోవడం అంటే నాకు అర్థం కాలేదు ఆ విషయం. అంటే సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయినాకో హిట్ అయినాకో అట్లీస్ట్ మనం చెప్తాం కదా, ప్రొడ్యూసర్తో మాట్లాడతాము. ఆ విధంగా ఫోన్లు కూడా మాకు చేయట్లేదు అని చెప్పేసి మీడియా ముందు మనం కొన్ని చూస్తూ ఉన్నాము. అంటే సినిమా కొనుక్కోవడం గురించా లేదంటే నెక్స్ట్ సినిమా గురించా మాట్లాడేది? అంటే సినిమా ఫ్లాప్ అయిపోయాక ఓకే, అసలు అయిన తర్వాత అప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కాల్ చేయట్లేదు, ఓకే, హీరోలు కూడా మాకు కాల్ చేయట్లేదు అని చెప్పేసి. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు హీరో అండి. నిజంగా ఇండస్ట్రీలో ఆయన లేకపోతే అసలు ఏదీ లేదు, ఇండస్ట్రీలో ఏదీ లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే డైరెక్టర్ అయినా ఏదన్నా ఎవరన్నా సరే సినిమా హిట్ అవ్వాలనే తీస్తారు. కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, కొన్ని సినిమాలు రిలీజ్ కాకపోయి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతిదీ ఏదో సక్సెస్ అవ్వాలని తీస్తాం తప్ప ఒకరిని పాడు చేద్దామనో లేదంటే ఇది సక్సెస్ కాదు అని ఏదో పగబెట్టుకునో చేసే మూవీస్ అయితే ఏమి ఉండవు ఇండస్ట్రీలో, 1% కూడా. ప్రతిదీ సక్సెస్ కోసమే తీస్తాం. నెక్స్ట్ కాల్స్ రావు అంటే అది ఎంతవరకు నిజమనేది మీకు తెలియాలి. అది కాల్స్ రావు అనేది లేదండి. ఏంటి, సక్సెస్ అయిన తర్వాత నలుగురు పిలుస్తారు, ఫెయిల్యూర్ అయితే కొంచెం గ్యాప్ వస్తుంది, అవన్నీ కామన్, అవన్నీ అప్ అండ్ డౌన్స్. అన్న ఒక డైరెక్టర్ ఫస్ట్ మూవీ చేసేటప్పుడు చాలా మందితో టచ్లో ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ అయినా ఎవరితో అయినా. ఓకే, వన్స్ సక్సెస్ వచ్చాక అంతమందికి దూరం అయిపోయాక డైరెక్టర్స్ నిజంగానే అంత బిజీ అయిపోతారా? ఇందులో మీకు ఒక చిన్న, అంటే ఎక్కడ వినలేదేమో, నేను ఓపెన్గా ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు వాడి సక్సెస్ అవ్వకముందు చాలామంది ఫ్రెండ్స్ వాడి దగ్గర డబ్బులు లేదంటే ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు తప్ప మ్యాక్సిమం ఫ్రెండ్స్ అనేది అంత ఫేక్. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారండి, ముందే తిరుగుతూ ఉంటారు. వాడు సినిమా తీస్తున్నప్పుడు వాడికి ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తీసేవాడికి తెలుస్తుంది. తీసిన తర్వాత ఒక డబ్బింగ్లో ఉండొచ్చు, లేదంటే షూట్లో ఉండొచ్చు, లేదంటే ఇంకొక ప్రొడ్యూసర్తో ఏదో డిస్కషన్లో ఉండొచ్చు, లేదంటే ప్రొడ్యూసర్ ఇద్దరు కలిపి సినిమాని బయట ఎలా పెడదాం అనే డిస్కషన్లో ఉండొచ్చు. 100 పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి పెయిన్స్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు లిఫ్ట్ చేసి ఒకడేదో హెల్ప్ గురించి ఫోన్ చేస్తాడు, లేదంటే ఇంకొకడు చేయలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఉండి లిఫ్ట్ చేయరు తప్ప ఏదో కొవ్వుబట్టినో పెద్దోడు అయిపోయాడో అలాంటివి ఏమీ లేవు. సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇచ్చేప్పుడు ఇప్పుడు సింపుల్గా ఇందులో ఒక షార్ట్ కట్లో మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు
సక్సెస్ అవ్వక ముందు నువ్వు కూడా హ్యాపీగా తిరిగేవాడు వాడితో, అంటే ఆ డైరెక్టరో లేదంటే హీరోనో లేదంటే ఎవరో పక్కన పెట్టేసేయండి, ఫ్రెండ్. ఆ పర్సన్తో నువ్వు క్లోజ్గా తిరుగుతున్నావు. తిరిగేటప్పుడు వాడికి ప్రాబ్లం వస్తే ఆ రోజు నువ్వు లేవు, వాడికి ఏదైనా ఇది వచ్చినా నువ్వు లేవు. ఇప్పుడు వాడు సక్సెస్ అయినప్పుడు నువ్వు ఇంకా దూరం ఉండాలి. ఫస్ట్ వాడే నీకు ఫోన్ చేస్తాడు, నువ్వు ఇష్టమైతే వాల్యూ ఇస్తాడు, నీకు ఒక వాల్యూ ఉంటే. ఫస్ట్లో నీకు వాల్యూ లేని దానికి వాడిని నీ ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి? 100 పనుల్లో ఉంటాడు వాడు. అంటే ఆడు పెద్దడైన తర్వాత నన్ను పట్టించుకోలేదు అని ఈరోజు అంటున్నావు నువ్వు. వాడు మామూలుగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా మాట అన్నావా? నన్ను పట్టించుకోలేదు, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని నువ్వు ఫీల్ అయ్యావా? లేవు కదా. ఆ రోజు ఎలా ఉంటున్నావు ఈరోజు కూడా అలాగే ఉండు. నిజంగా నువ్వు నీ మీద ఏదైనా కొంచెం ఎఫెక్షన్ ఏదైనా ఉంటే వాడే నీ దగ్గరికి వస్తాడు. సింపుల్ లాజిక్ అంతే. ఇవన్నీ చెప్తారండి వాడు పెద్దోడు అయిపోయాడు పట్టించుకోలేదు. వాడు పెద్దోడు అయిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. వాడికి ఉండే తలనొప్పులు వాళ్ళకు ఉంటాయి, ఇంకా బోల్డండి ఈ హెడాక్స్ అన్నిటిలోని వాళ్ళు ఫేస్ చేసి సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు. సక్సెస్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి ఇంకా పెయిన్స్ చాలా స్టార్ట్ అవుతాయి. ఆ పెయిన్స్లో ఇవన్నీ కొంచెం సమయం దొరక్కపోయి ఉండొచ్చు, కానీ అలా ఎవరో మారిపోయేంత లేరు నాకు తెలుసుండగా. అది నా ఆన్సర్. అది సూపర్ అన్న, భలే చెప్పారు అన్న. చాలామంది కొత్తగా టాలెంట్ ఉన్న వాళ్ళు డైరెక్షన్లో అయినా సినిమా ఫీల్డ్లో అయినా రావాలనుకున్నప్పుడు అలా కొత్తగా వచ్చిన వాళ్ళు, మీలా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓకే, అనుకున్న బంధువులు చాలామంది మనల్ని కిందికి లాగడానికి డిసప్పాయింట్ చేయడానికే చూస్తూ ఉంటారు. వన్స్ సక్సెస్ వచ్చాక మళ్ళీ వీడి మావోడే అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదనా. మీరు ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు పడింది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాంటి టైప్ ప్రాబ్లం ఫేస్ చేశారన్నా? అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు పడలేదు, కానీ ఇంకానే ఒక ప్రయత్నం చేసాము, వస్తుంది. ఇంకా ప్రేక్షకుల దయ అదంతా తర్వాత. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్టార్టింగ్లో మనకి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీకి పలానా ఒక మారుమూల ఒక విలేజ్ నుంచి వచ్చాను నేను. మా ఫాదర్కి ఏంటంటే వ్యవసాయం చేయించడం తప్ప అంతకు మించి కల్మోషలేని మనిషి, ఏం తెలియదు ఆయనకి. అలాంటి ఒకటి నుంచి నేను సడన్గా హైదరాబాద్ వస్తే నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడి నుంచి వెళ్ళాడు ఏదో అవుదామని, రిలేటివ్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, అంటే అక్కడ ఉన్న పర్సన్స్ అందరూ అనుకోండి మ్యాక్సిమం అంటారు. మనకి తెలిసి తెలియకుండా పరిచయం ఉండి లేకపోయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మన మీద ఫోకస్ టార్గెట్ చేస్తారు. డెఫినెట్గా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొంచెం దగ్గర అయిన వాళ్ళు అందరూ కూడా, తెలిసి తెలియని వాళ్ళు ఏమో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వీళ్ళందరికీ ఒకే ఒక ఆన్సర్ అండి. వచ్చిన తర్వాత వీడెన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నాడు అనేది వాళ్ళకి తెలియదు. వెళ్ళాడు ఏదో కామెంట్లు చేస్తూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. వెళ్ళాడు వాడి పరిస్థితి ఎలా ఉందో తెలియదు, వెళ్ళిన తర్వాత ఏదో కామెంట్లు చేస్తుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. కానీ ఒకటి మన గురించి ఒకటి వెయిట్ చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ, సక్సెస్. దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి తప్ప ఈ మధ్యలో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇవంతా వేస్ట్ వర్డ్స్ అండి. ఇవన్నీ అంటూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. ఆ పెయిన్స్ మామూలుగా ఉండవు పట్టించుకోకపోతే ఏముండవు. మీకు అప్పుడు ఎవరైనా అంటే డిసప్పాయింట్ చేసి, ఇప్పుడు మీరు డైరెక్టర్గా వస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, కానీ కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి. వెళ్ళాడురా హైదరాబాదు అని కామెంట్లు, అంటే నవ్వుకుంటూ వెటకారాలు అవన్నీ. అంటే వాళ్ళు నా ముందు అనకపోయినా తెలుస్తూ ఉంటాయి కదా. అంటే 10 మంది అక్కడ ఉన్నారంటే అందులో ఒకడు నావాడంటే ఒకడు ఉంటాడుగా, వాడు చెప్తుంటాడుగా ఇవన్నీ. అంటే ఇప్పుడు 10 మంది, ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, అక్కడ ఒక 90 మెంబర్స్ మనకి ఆపోజిట్గా ఉన్న ఒక 10 మెంబర్స్ అయితే మనకు కొంచెం మన మంచి కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన కోఆపరేషను ఎవరు లేకుండా ఉండరు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మంచి కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సక్సెస్ అయిన తర్వాత ఏముందంటే వస్తూ ఉంటారు చాలామంది. అదే ఇప్పుడు ఇందాక ఆన్సర్ కూడా నేను అందులో పాయింట్ ఏంటంటే, చివరిగా సక్సెస్ లేనప్పుడు అసలు నన్ను పట్టించుకోవాలి, నన్ను అవమానపరిచినప్పుడు, సక్సెస్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి? నేను నిజంగానే సక్సెస్ అయ్యాను దేవుడి దయ వల్ల అనుకోండి. సక్సెస్ అయిన తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఎందుకు వాల్యూ ఇస్తా? అంటే మరీ అంత మంచి వాడైతే ఏదో ఫైనాన్షియల్గానో లేదంటే ఇంకొక విధంగానో హెల్ప్ చేస్తాడు. నేను కూడా చేస్తా, నాకు శత్రుడైనా సరే ఏదో కొంచెం హెల్ప్ చేయడానికే చూస్తా. అలాగేమో కానీ ఇప్పుడు నేను బిజీ ఉన్నా ఇక్కడ, మీ గురించి నన్ను అంత అవమానపరిచిన తర్వాత చాలా విషయాల్లో మీరు నా దగ్గరికి అప్పుడు నా దగ్గర లేకుండా ఇప్పుడు నేను సక్సెస్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఎందుకు పట్టించుకోవాలి? నీ గురించి ఎందుకు నా టైం వేస్ట్ చేయాలి? అంటే నా గురించి కాదు, ఇదంతా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్న తర్వాత వాళ్ళు ఎన్ని పడ్డారో వాళ్ళకి వీళ్ళందరికీ తెలియదు. వాళ్ళని ఈజీగా ఒక మాట అనేస్తారు, సక్సెస్ అయిన తర్వాత నన్ను పట్టించుకోలేదు, సక్సెస్ అయిన తర్వాత నన్ను పట్టించుకోలేదు.
అవన్నీ ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి. అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ని కాదు, జస్ట్ కొత్తగా వచ్చాను, లాంచ్ అవుతున్నాను. అంటే వాళ్ళందరి పెయిన్స్ నేను చూశాను కాబట్టి. మీరు సక్సెస్ అయిపోయినట్టేనా నా దృష్టిలో. ఎందుకంటే మన సర్కిల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక డైరెక్టర్ కావాలంటే ఎంత కష్టపడుతూ ఉంటారు. ఆల్రెడీ మీరు సినిమా తీశారు, స్క్రీన్ పైన పేరు పడింది, ఆల్రెడీ యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. అంటే నేను ఒక విధంగానే గెలిచానండి. సక్సెస్ అనేది పక్కన పెడితే నేను అనుకున్నది నేను సాధించాను. డైరెక్టర్ని అవ్వాలి అనుకున్నాను, అయిపోయాను. నా సినిమా ఇంచుమించుగా ఒక 100 మంది చూసి ఉండొచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ లేదంటే మా ప్రొడ్యూసర్ గారు షో చేసినప్పుడు వీళ్ళందరూ చూస్తూ ఉంటారుగా. ఇది థియేటర్కల్ సినిమా బాగుంది బాగుంది అన్నారే తప్ప బ్యాడ్గా అయితే ఇప్పటికొచ్చి ఒకళ్ళు మాట్లాడలేదు. అప్పుడే నేను గెలిచాను. సక్సెస్ అయ్యాను లేదో పక్కన పెడితే నేను గెలిచాను, అనుకున్నదైతే నేను సాధించా. ఇక్కడి నుంచి ఒక ఆపర్చునిటీస్ మనకు రావాలే కానీ కొంచెం అంటే కొన్ని డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనేది ఒక హోప్ అయితే ఉంది నాకు. అంటే వీడికి డైరెక్షన్ ఇస్తే వీడు హ్యాండిల్ చేయగలుగుతాడు, ఏ క్యారెక్టర్ అయినా చేయించగలుగుతాడు అనేది ఒకటైతే నాకు హోప్ ఉంది. అందుకని వెయిట్ చేస్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన వరకు చూద్దాం. ఇంకా అన్న మూవీలో ఇంకో పాయింట్ మాట్లాడుకుంటే మ్యూజిక్ చాలా బాగుందన్న. విన్నాను, నేను మీ పాటలు విన్నాను. ఐటింగ్ సాంగ్తో పాటు లవ్ సాంగ్ ఒకటి బాగుంది, థీమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఎలా చేపించారన్న, ఎవరితో చేపించారు? లిరిక్స్ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. రాంబాబు గోసాల గారు లిరిక్స్ రాశారు. ఆయన పాపం నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు చాలా చేంజెస్ చేసి ఫైనల్గా నాకు ఇష్టమైనవి చాలా, అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన సీనియర్ అయినా కానీ చాలాసార్లు మార్చి ఇచ్చారు నాకు సాంగ్స్, లిరిక్స్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మా డేవిజన్ గురించి చెప్పాలంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 5 years పోయిన దగ్గర నుంచి నాకు పరిచయం. అంటే ఇంచుమించుగా 15-16 years నుంచి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు మ్యారేజ్ అవ్వకముందు మా బ్యాచులర్గా ఉండేటప్పుడు నా రూమ్మేట్ అతను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చాడు. అప్పుడు ఆ ట్యూన్స్ ఏవో కొడతా ఉండేవాడు, గిటార్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి వాయిస్తూ ఉండేవాడు. ఇదేం తలనొప్పి వాయించేస్తున్నాడు అనుకునేవాడు. నేను ఏదైనా చిన్న చిన్న పాయింట్లు చెప్తా ఉంటే వెంటనే అందుకుంటూ ఉండేవాడు. చాలా బాగా చేసేవాడు. అంటే అతను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అతను మ్యూజిక్ డైరెక్టర్ అనే ప్యాషన్తో వచ్చిన వ్యక్తి కాదు అతను. మామూలుగా ఎందుకు వచ్చాడు యూఎస్ నుంచి అనుకున్నా. నేను డైరెక్టర్ అవ్వాలనేది నాకు స్టార్టింగ్ నుంచి ఉంది కదా. అప్పుడు తర్వాత ఇంకా మ్యూజిక్స్ అవి కొట్టి ఇవి నాకు ట్యూన్స్ ఇవన్నీ చాలా కొత్తగా, ఇద్దరు ఫ్రెష్గా చాలా అప్పుడప్పుడే మంచి నేను కొన్ని ఇచ్చేవాడిని మనోడికి. సింక్లో ఉన్నారు, బాగా చేసేవాడు మనోడు. అప్పుడు నేను అన్నాను, ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఏఆర్ రెహమాన్ రేంజ్లోకి ఎదుగుతావు నువ్వు ఆ టైప్లో. అంటే అవునా నేను అదే అవుతానులే, అదే చేస్తున్నానులే అన్నాడు. అప్పుడు చెప్పాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి. అప్పటి వరకు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవుతానన్న విషయం కూడా నాకు చెప్పలే. అక్కడి నుంచి ఇంకా అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఇంత అడిగితే అంత ఇచ్చేవాడు. ఒక ట్యూన్ అడిగితే 4 ట్యూన్లు ఇచ్చేవాడు, వేరియేషన్స్ అన్నీ. చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు నా దానికైతే. చాలా ఇష్టంగా పనిచేశాడు, ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇష్టంగా పనిచేశాడు నా దానికి. నాకు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ డేవిజన్. రాంబాబు గోసాలారు కూడా బాగా కోఆపరేట్ చేశారు లిరిక్స్లో కూడా. ముందు మూవీస్ ఏమైనా చేశారన్న మ్యూజిక్ డైరెక్టర్? మూవీస్ ఈగిల్ చేశారండి. నెక్స్ట్ రీసెంట్గా ఒక 4-5 మూవీస్ చేస్తున్నారు. ఆయన బిజీ ఉన్నాడు ప్రజెంట్. అయినా సరే నాకు ఎవ్రీడే కాంటాక్ట్ అవుతూనే ఉంటాడు నాకు. మ్యూజిక్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు మీరు. చాలా అంటే నా టేస్ట్ తెలుసు తనకి. అంటే నేను ఫస్టే చెప్పాను, నాకు 4 వేరియేషన్ సాంగ్ కావాలి, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా ఉండాలి. ఒకటి ఇందులో బైక్ సాంగ్ ఒకటి ఉంది, అది జేడి చక్రవర్తి గారు మూవీలో మేఘాలలో గులాబీలోది ఆ టైప్లో ఉండాలని అడిగాను మనవాడిని. వెంటనే నాకు ఇమీడియట్లీ నైట్ కల్లా ఒక మంచి బాగా సెట్ చేసి ఇచ్చాడు. ఒక మ్యూజిక్లో అయితే బాగా కోఆపరేషన్ చేశాడు నాకైతే. చాలా నేను అడిగిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చాడు నాకు నిజంగా. అది మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాల్సింది ఇంకదే. అన్న మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, రాబోయే రోజుల్లో మీరు ఇంకా మంచి సక్సెస్ చూడాలి, పెద్ద హీరోలతో వర్క్ చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ, మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీ వాల్యుబుల్ టైంని కూడా మా కోసం కేటాయించినందుకన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, థ్యాంక్స్ ఎ లాట్ అనమాట. నా లైఫ్లో అంటే వస్తున్నాయి ఛానల్స్ నుంచి కొంచెం వేరే ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉండి మా గ్రూప్ అంతా వెళ్ళలేకపోతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గర నుంచి నాకు ఎందుకు కాల్ వచ్చిందో తెలియలేదు నాకు, కానీ ఎందుకో పాజిటివ్ అనిపించింది. నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇచ్చాను.
మిమ్మల్ని మీ ఛానల్ని లైఫ్లో నేను మర్చిపోలేను, అసలు గుర్తుపెట్టుకుంటా డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఈజ్ నాగశివ, ఫిల్మ్ డైరెక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరుణ్ టీవీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.